సాయి శ్రీ సాయి జయ జయ సాయి. హలో మిత్రులారా, 2025వ సంవత్సరంలో చివరిలో నేను మా ఫ్యామిలీతో కలిసి మా కారులో ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళామండి. ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మేము డిసెంబర్ 20, 2025న బెంగళూరులో బయలుదేరి మళ్ళీ తిరిగి బెంగళూరుకి జనవరి 1, 2026న వచ్చాము. అనగా 13 రోజుల యాత్ర అన్నమాట. ఈ 13 రోజులలో మేము 3771 కిలోమీటర్లు ప్రయాణించి దాదాపు 24 పైగా పుణ్యక్షేత్రాలు, 10కి పైగా అందమైన చారిత్రాత్మక ప్రదేశాలు చూడడం జరిగింది. మేము బెంగళూరు నుంచి ఒరిస్సా రాష్ట్రము పూరి పుణ్యక్షేత్రానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాలు అయిన కాణిపాకం, అరసవిల్లి, శ్రీకూర్మం, సింహాచలం, అన్నవరం, అంతర్వేది, కాళహస్తి, తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ మరియు లంబసింగి, బొబ్బిలికోట, పాపికొండ లాంటి అందమైన మరియు చారిత్రాత్మక ప్రదేశాలు చూసుకుంటూ బెంగళూరుకు చేరుకోవడం జరిగింది. ఈ వీడియోలో మేము ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాము, ఏ ప్రదేశాలు చూసాము అన్న వివరాలతో పాటు ఏ హోటల్లో స్టే చేశాము అనే వివరాలు క్లుప్తంగా వివరిస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. మన ఈ 13 రోజుల ప్రయాణంలో మొట్టమొదటి రోజు బెంగళూరులో బయలుదేరి విజయవాడకు చేరుకోవాలి నైట్ కంతా అనేది మన ప్లాన్ అన్నమాట. దాదాపుగా 667 కిలోమీటర్ల ప్రయాణం ఇది. మన వచ్చే రూట్ వచ్చేసి కాణిపాకంలో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని మన ఈ ప్రయాణంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు మీదుగా విజయవాడకు చేరుకోవాలనేది మన ప్లాన్. బెంగళూరులో ఉదయం 5:30 గంటలకు బయలుదేరిన మేము కాణిపాకం చేరుకునేటప్పటికీ కొంచెం ఆలస్యంగా చేరుకున్నాము. పొగమంచు కారణంగా దాదాపు 9 గంటల ప్రాంతంలో కాణిపాకం చేరుకునేసేసి అక్కడ స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ఈ కాణిపాకం పుణ్యక్షేత్రం విశిష్టత ఏంటంటే స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిశారనమాట. బావిలో నుంచి వెలిసినారనేసి ఇక్కడ అంటారు. ఈ పుణ్యక్షేత్రం యొక్క ఇంకో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రమాణాలు. ఎవరైనా కానీ ఏదైనా అపవాదం ఎదుర్కొంటే ఇక్కడ కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయమని సవాల్ విసురుతూ ఉంటారు. ఎవరైనా అబద్ధపు ప్రమాణాలు చేస్తే ఇక్కడ ఆ స్వామివారు శిక్షిస్తారని ఇక్కడ చాలా మంది ప్రతీతి. అందుకని కాణిపాకంకి వచ్చి అబద్ధపు ప్రమాణాలు చేయడానికి ఎవరూ సాహసించరు. ఈ దేవాలయం యొక్క ఇంకో విశిష్టత ఏంటంటే స్వామివారు ఏటా పెరుగుతున్నారు అనమాట. తమ దేహాన్ని విగ్రహం యొక్క సైజు పెరుగుతూ ఉందన్నమాట. దీనికి ప్రతీకగా ఏంటంటే మన గుళ్ళోనే మనకు స్వామివారి కవచాలు కొన్ని ఏర్పాటు చేశారు ప్రదర్శనకి. 50 సంవత్సరాల క్రితం ఏ కవచం అయితే స్వామివారికి తొడిగారో అప్పట్లో ఆ కవచాలు నేటికి సరిపోవట్లేదు అనమాట. చాలా వ్యత్యాసం ఉంది అప్పటి కవచాలకి ఇప్పటి కవచాలకి. దీన్ని బట్టి స్వామివారు ఏటేటా పెరుగుతున్నారు అని మనం నమ్మవచ్చు. కాణిపాకంలో బయలుదేరిన మేము మధ్యాహ్నం లంచ్కి ఒంగోలులో ఈ మధ్యకాలంలో ఎంతో హైప్ క్రియేట్ అయినటువంటి ఆవుల వారు విందు భోజనం అనే హోటల్కి వెళ్ళాము. ఏసీ లంచ్ తీసుకున్నాము. స్వీట్, బజ్జీ, ఒకటి చట్నీ, 3 పళ్ళు, ఒకటి ఫ్రైమ్స్ ఇచ్చాడు, వెజ్ పలావు, రాగి ముద్ద, బెండకాయ పులుసు, పుదీనా రైస్, ఏదో రైస్, పులిహోర, పప్పు, తోటకూర పచ్చడి, మళ్ళీ వంకాయ మిక్స్ కర్రీ, కాకరకాయ ఫ్రై, తోటకూర పకోడీ. లెట్స్ ట్రై. ఇక్కడ భోజనం చేసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి ఒకసారి అయితే మనం ఇక్కడ తప్పకుండా ట్రై చేయొచ్చండి ఇక్కడ ఫుడ్ని. మేము లేట్గా వెళ్ళటం వల్లనేమో కానీ ఇక్కడ మాకు సర్వ్ చేసిన ఐటమ్స్ అయితే కొన్ని చల్లగా ఉన్నాయి చాలా వరకు. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒంగోలులో భోజనం చేసుకున్న తర్వాత మనం విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి ఉండవల్లి కేవ్స్ దగ్గరకు వచ్చేసాము. మనకి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ చెప్పిన విషయం ప్రకారం అయితే ఇది 4th సెంచరీలో నెలకొన్న కేవ్స్ అంటండి. ఇప్పుడు మనం 20th సెంచరీలో ఉన్నాము, 21st సెంచరీ అనుకోవచ్చు. ఈ కేవ్స్ వచ్చేసి 4th సెంచరీ, 400th ఇయర్ కేవ్స్. ఈ ఉండవల్లి కేవ్స్ మనకు బేసికల్గా 2 ఫ్లోర్స్ వస్తాయి అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏం లేదు, ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని శిల్పాలన్నీ ఉన్నాయి. ఆ టాప్ ఫ్లోర్ అక్కడ ఋషులు ఎందుకు కనిపిస్తున్నారు కదా, ఆ ఫ్లోర్లో మాత్రం మనకు అనంత పద్మనాభ స్వామి వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ పైన ఉండే ఫ్లోర్లో, ఆ టాప్ ఫ్లోర్ అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. చాలా పెద్దగా ఉన్నాడు స్వామి, దర్శించవచ్చు. ఉండవల్లి కేవ్స్లో టాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఇదేనండి. చాలా పెద్దగా ఉన్నాడు స్వామివారు. చాలా మంది వస్తున్నారు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి.
మేము పోయినప్పుడు సుమారుగా చాలా మందే ఉన్నారనమాట ఈ కేవ్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు. ఒకసారి అయితే తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. చారిత్రాత్మక ప్రాంతమైనటువంటి ఉండవల్లి గుహలు దర్శించుకున్న తర్వాత మనం ప్రకాశం బ్యారేజీ మీదుగా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈవినింగ్ 6:30 అయింది కాబట్టి అక్కడ మనకు కృష్ణ హారతి అనే ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఆ ప్రోగ్రాం చూసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనేది మన ప్లాన్. భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలము కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థిస్తున్నాము. కృష్ణ హారతి ముగించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి మనం వెళ్ళామండి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా అంటే తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడిందనమాట. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని కూడా ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మహాభారతంలోని అర్జునుడు కూడా ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. మన డే 1 ప్లాన్ ప్రకారం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకొని అనుకున్న ప్రదేశాలన్నింటినీ కూడా దర్శించుకుని మనం నైట్ స్టే చేయడానికి హోటల్ కీస్ డిలైట్ అనే హోటల్లో రూమ్ బుక్ చేసుకోవడం జరిగింది. హోటల్ రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము నలుగురం కాబట్టి 2 క్వీన్ బెడ్స్ ఉన్నటువంటి రూమ్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రూమ్ ఛార్జ్ వచ్చేసి 3300 రూపీస్ పర్ నైట్. రూమ్ అయితే చాలా బాగుంది, రికమెండబుల్ అనమాట. ఇక మన డే 2 రెండవ రోజు ప్రయాణం వచ్చేసి విజయవాడ నుంచి బయలుదేరి పూరికి చేరుకోవాలి మనం రాత్రికంతా. దాదాపు 801 కిలోమీటర్ల ప్రయాణం అండి. లాంగెస్ట్ జర్నీ మా ట్రిప్లో ఇదే. సో మనం ఏంటంటే ఉదయం ద్వారకా తిరుమలలో దర్శనం చేసుకొని పూరికి చేరుకోవాలన్నమాట. సో మేము విజయవాడలో ఏంటంటే ఉదయం 6 గంటలకు బయలుదేరాము. ఉదయం 6 గంటలకు విజయవాడలో బయలుదేరిన మేము ద్వారకా తిరుమలకు దాదాపు 7:30, 8 ఆ ప్రాంతం మధ్యలో ద్వారకా తిరుమలకు చేరుకోవడం జరిగిందండి. అక్కడే స్వామివారి దర్శనం చేసుకొనేసేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసేసి మళ్ళీ పూరికి బయలుదేరామన్నమాట. ఇక ద్వారకా తిరుమల యొక్క ప్రత్యేకత ఏంటో మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ద్వారకా తిరుమల ఆలయ చరిత్ర ప్రకారం ద్వారకా అనే ముని చీమల పుట్టలో కఠోర తపస్సు చేయగా స్వయంభువుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యారు. అందుకే ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. దీనిని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారన్నమాట. ద్వారకా తిరుమలలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ స్వామివారు 2 ముఖాలతో దర్శనమిస్తారు. ఈ 2 ముఖాలతో ఎందుకు దర్శనమిస్తారంటే ఒకటి వచ్చేసి మనకి కింది భాగంలో ఉన్నటువంటి రూపం వచ్చేసి ద్వారకా మహర్షి తపస్సు చేయగా స్వయంభూ విగ్రహాన్ని ప్రతిష్ఠించినారనమాట. ఇంకా రెండో ముఖం ఏంటంటే స్వామివారి పాదాలను పూజించకుండా భగవంతుని ఆరాధన పూర్తి కాదని మన పూర్వీకులు నమ్మారు. అందువలన వైఖానస ఆగమశాస్త్ర ప్రకారము స్వయంభూ విగ్రహానికి వెనుక ఒక పూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. అందువల్లనే మనకు ఇక్కడ 2 విగ్రహాల స్వరూపం మనకు దర్శనమిస్తారు. ద్వారకా తిరుమల నుంచి పూరికి దాదాపు 9 గంటల ప్రాంతంలో మేము బయలుదేరాము. NH16 హైవేలో మేము బయలుదేరాము అనమాట. NH16లో మనకు రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొదలగు ప్రాంతాలను దాటుకుంటూ ఒరిస్సా రాష్ట్రంలోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. బర్హంపూర్ అనే ఊరు దాటిన తర్వాత నేను ఈ మ్యాప్లో చూపిస్తాను. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఈ మ్యాప్లో కనుక మనం చూసినట్లయితే మనకు పూరికి బర్హంపూర్ దాటిన తర్వాత పూరికి 2 రోడ్లు ఉంటాయన్నమాట. ఒకటి స్ట్రైట్ NH16 హైవేనే ఉంటుంది ఒకటి. అది మనకు భువనేశ్వర్ రూట్ అనమాట. ఆ రూట్లో వెళ్ళి రామేశ్వర్ అనే ఊరి దగ్గర మనము రైట్ తీసుకొని పూరికి చేరుకోవాలి. ఇది డైరెక్ట్ రోడ్ రూట్.
మనకి ఇంకో రూట్ ఉంది చిలుకా లేక్ మీ సైడు. అది వచ్చేసి మనకి ఫెర్రీ రూట్ అనమాట. ఫెర్రీలో వెళ్ళాల్సి ఉంటుంది. ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఫెర్రీ ప్రయాణం ఉంటుంది. ఈ ఈ ఫెర్రీ ప్రయాణం అనేది చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్లో మనకు అవకాశం ఉంటేనే మనకు దొరుకుతాయి అనమాట. ఒక ఫెర్రీలో మనకి ఒక 4 కార్లు, ఒక బస్సు మాత్రమే పడుతుంది అనమాట. బస్సుకు రిజర్వ్డ్. సో 4 కార్ల ఆప్షనే ఉంటుంది. మనం ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట ఈ ఫెర్రీలో ప్రయాణం చేయడానికి. కాబట్టి ఎస్పెషల్ నైట్ టైమ్స్ అయితే ఈ ఫెర్రీ రూట్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. పగులైతే ఫెర్రీ టైమింగ్స్కి ఒక 2 అవర్స్ బిఫోర్ ఆ ఫెర్రీ పాయింట్కి వెళ్ళి మన వెహికల్ రిజిస్టర్ చేసుకుని కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతనే ఫెర్రీ రూట్కి వెళ్తే ఫెర్రీ రూట్ ఆప్ట్ చేసుకుంటే మంచిది. మేము ఒరిస్సా రాష్ట్రంలోకి దాదాపు 6:30 ఆ ప్రాంతంలో ఈవినింగ్ ఎంటర్ అయ్యామండి. అందువల్ల మేము ఫెర్రీ రూట్ ఆప్షన్ కన్సిడర్ చేయకుండా డైరెక్ట్ NH16లో అట్లాగే స్ట్రైట్గా వెళ్ళి రామేశ్వర్ అనే ప్లేస్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని పూరికి వెళ్ళాము. రామేశ్వరం టు పూరి అయితే సింగిల్ రోడ్ రూటు. చాలా టఫ్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఎస్పెషల్ నైట్ టైమ్స్ అనమాట. ఇది గమనించుకోవాలి. ఇక్కడ మీకు స్క్రీన్లో నేను ఫెర్రీ టైమింగ్స్ ఒక చార్ట్ చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు ఘాట్ 1, ఘాట్ 2 అని 2 మెన్షన్ చేశారు కదా. ఘాట్ 1 అంటే మనకు పూరి సైడ్ అనమాట. ఘాట్ 2 అంటే బర్హంపూర్ సైడ్ ఉండేటువంటి ఘాట్ అనమాట. సో మనం ఇప్పుడు బర్హంపూర్ సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం ఘాట్ 2లో ఉన్నటువంటి టైమింగ్స్ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫెర్రీ అనేది ఫస్ట్ ట్రిప్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో మనం బై 6:30, 7 కంతా ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళేసి మన వెహికల్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే ఫెర్రీ స్టార్ట్ అవడానికి 15 minutes బిఫోర్ వాళ్ళు మనకు టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని మనం ఫెర్రీలోకి మన వెహికల్ని తీసుకెళ్ళి పెడితే హాఫ్ అన్ అవర్లో ఆర్ 40 minutesలో అవతలగట్టుకి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుంచి మనం పూరికి వెళ్ళిపోవచ్చు. మినిమం 2 hours బిఫోర్ అయితే ఉండే మనకి ఫెర్రీ ఆప్షన్ మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫెర్రీ ఆప్షన్ కన్సిడర్ చేసుకొని మనం లేట్గా వెళ్ళామంటే మాత్రం చాలా డిస్టెన్స్ మనం బ్యాక్ సైడ్ రావాల్సి ఉంటుంది. అది బర్హంపూర్ నుంచి పూరి సైడ్కి వెళ్ళేటప్పుడైనా, పూరి నుంచి బర్హంపూర్ సైడ్ వచ్చేటప్పటికైనా కానీ. సో ఒక 2 hours బిఫోర్ మనం ఉంటే కనుక మనకు ఫెర్రీ ఆప్షన్ మనకు దొరుకుతుంది. లేకుంటే చాలా ఇబ్బంది పడతాం. చాలా డిస్టెన్స్ మనం ఎన్నికి రావాలి. ఆల్మోస్ట్ ఒక 30 to 40 kilometers బ్యాక్ సైడ్ రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఫ్రమ్ బర్హంపూర్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడైతే 30 to 40 kilometers బ్యాక్ సైడ్ రావాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇది గమనించి దాని ప్రకారం మీరు మీ జర్నీని ప్లాన్ చేసుకోండి. రామేశ్వర్ తర్వాత మేము సింగిల్ రోడ్లో పూరికి దాదాపు 9:30, 9:45 మధ్యలో పూరికి చేరుకున్నాము. మేము రూమ్ తీసుకున్న హోటల్ వచ్చేసి హలో బై అనన్య అనే హోటల్. దీన్ని అనన్య పామ్ బీచ్ రిసార్ట్స్ అని కూడా అంటారు అనమాట. ఇది ఒక అపార్ట్మెంట్. మేము తీసుకున్నది అపార్ట్ సూట్ అనే కాన్సెప్ట్ అనమాట. నథింగ్ బట్ ఇది ఒక 1 BHK ఫ్లాట్ లాగా ఇస్తారనమాట మనకి ఇక్కడ. ఈ హోటల్లో ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు బాగోదు, దాన్ని నమ్ముకోకూడదు అసలు. ప్లస్ ఈ హోటల్ రికమెండబుల్లా కాదా అనే విషయానికి వస్తే ఇది ఓకే హోటల్ అంతే, కానీ కంపల్సరీ రికమెండబుల్ హోటల్ అనేది నేను చెప్పలేను. మనకి పూరీలో ఏంటంటే సీ బీచ్ రోడ్లో మల్టిపుల్ హోటల్స్ ఉన్నాయన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఆ హోటల్స్లో తీసుకుంటే రూము ద బెస్ట్ ఆప్షన్ అనేసి నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ హలో బై అనన్యాలో మేము తీసుకున్న అపార్ట్ సూట్ యొక్క పర్ నైట్ కాస్ట్ వచ్చేసి 3,300 rupees పర్ నైట్ అనమాట. మేము డైరెక్ట్ హోటల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోవడం జరిగింది. ఈ హోటల్ని మేము 2 nights బుక్ చేసుకున్నాము. ఈ Day 2 and Day 3 నైట్ 2 రోజులు కూడా ఇదే హోటల్లోనే స్టే చేసామన్నమాట. మన Day 3 జర్నీలో భాగంగా మనము హలో బై అనన్య హోటల్లో మన మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసుకునేసేసి ఈరోజు మనం పూరి నుంచి కోనార్క్ బయలుదేరి కోనార్క్లో సన్ టెంపుల్ చూసుకునేసేసి మళ్ళీ బ్యాక్ పూరి వచ్చేసి మనం పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శించుకోవాలనేది మన ప్లాన్ అనమాట. ముఖ్యంగా ఇక్కడ పూరి టు కోనార్క్ టెంపుల్ మనకు దాదాపు ఒక 45 to 50 kilometers జర్నీ ఉంటుందన్నమాట. ఈ 50 kilometers జర్నీ మనకు ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము. ఎర్లీ డిసెంబర్ మంత్ కాబట్టి అసలు ఫాగ్, మళ్ళీ లైట్గా సన్ రేస్, ఈ రోడ్ అయితే చాలా సూపర్గా ఉంది వ్యూ. మనం కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనకు రోడ్డు పక్కనే సముద్రం కూడా వస్తుంది, బే ఆఫ్ బెంగాల్ సముద్రము. ఆ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మనకు పూరి కోనార్క్ టెంపుల్ సిటీలోకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట.
ఇప్పుడు మనం చూస్తున్నదే అండి కోనార్క్ టెంపుల్ అన్నమాట. కోనార్క్ టెంపుల్, సన్ టెంపుల్ కూడా అంటాం దీన్ని, కోనార్క్ టెంపుల్ని. ఇక్కడొచ్చేసి ఈ గుడికి మనకు గుడిగా వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అంటే మనం సాధారణంగా గుడికి వెళ్తున్నాం, టెంపుల్ అనగానే అక్కడికి వెళ్ళి ఒక దేవుని దర్శించుకోవాలి, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో వెళ్తాం కాబట్టి, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ దగ్గరకు వస్తే మాత్రం మనకు డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ మనకు దేవుడు, గర్భగుడి అట్లాంటి కాన్సెప్ట్ ఏం లేదనమాట ఇక్కడ. ఎందుకంటే అవన్నీ మన పూర్వకాలంలో ముస్లిం ఇన్వేడర్స్ ఈ టెంపుల్నంతా పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జరిగింది కాబట్టి, ఆ టైప్ ఆఫ్ మన గర్భగుడి, మూల విరాట్ ఇట్లాంటివి ఏం లేవన్నమాట ఇక్కడ. మనకి ఇక్కడ గర్భగుడి అంతా కూడా బ్రిటిష్ కాలంలో మనకి ఆ టెంపుల్ పడిపోకుండా ఉండడం కోసం అనేసి గర్భగుడిని అంతా ఇసుకతో నింపేశారనమాట. సో గుడికి వెళ్ళే అన్ని ముఖద్వారాలు కూడా అన్ని పూర్తిగా క్లోజ్ చేసేసి లోపల ఇసుకతో నింపారు ఈ గుడి స్ట్రక్చర్ని మనం కాపాడుకోవడానికి. కాబట్టి ఇక్కడ మూల విరాట్ దర్శనాలు అటువంటి ఏముండవు. కానీ గుడిని ఒక ఆర్కియాలజికల్గా, ఒక శిల్పకళ చాతుర్యం ఎలా ఉంది, మన పూర్వీకుల యొక్క శిల్పకళ ఎంత గొప్పగా ఉంది అనే విషయం తెలుసుకోవడానికి అయితే మాత్రం ఈ గుడిని మనం తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి గుడి ఇది, కంపల్సరీ. మన పిల్లలు కూడా ఖచ్చితంగా చూపించాల్సిన గుడి అని అయితే నేనైతే కరాఖండిగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ చేయి పెట్టాడు చూడండి, కరెక్ట్గా ఆ మధ్యలో ఉన్న హార్స్కి పెట్టాడు హ్యాండ్. ఆ హ్యాండ్ యొక్క షేడ్ మీరు చూస్తే ఆ కింద పడ్డది, ఆ కింద పడింది ఆ హ్యాండ్ షేడ్. మీకు చేయి కదులుతుంది, కొంచెం షేక్ చేయి అక్కడ. సో ఇదేంటంటే ఇది ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 10:40 అరౌండ్ టైం అన్నమాట. ఆ నీడ, ఇదే నీడ ఇప్పుడు ఈ గుర్రం ఉంది కదా, ఈ గుర్రానికి స్ట్రైట్ ఈ బ్లాక్ ఇక్కడికి వస్తే ఎర్లీ మార్నింగ్ 6 o'clock, ఎర్లీ మార్నింగ్ 6 o'clock. తర్వాత ఈ లైన్ ఎర్లీ మార్నింగ్ 9 o'clock. ఆ మిడిల్లో ఉంది కదా, ఈ రెండు దానికి మిడిల్లో ఉండేది 1.5 hour డిఫరెన్స్ అనమాట. 9 ఇది 10 o'clock, బ్రహ్మ రూపంలో ఉన్న ఈ మధ్యలో డాటెడ్గా ఉంది కదా, అది 10:30 అనమాట. సో ఈ విధంగా 12 o'clock, ఇది 3 o'clock. తర్వాత ఇది వచ్చేసి 6 o'clock ఈవినింగ్, అది నైట్ 9 o'clock. ఇది మిడ్ నైట్ 12 o'clock, ఇది మిడ్ నైట్ 3 o'clock, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఇదన్నమాట టైం. ఇది ఈ వీలే మనకు టైం సూచించేది. అదే డాటెడ్స్ ఉండేవన్నీ 1.5 hour, థిక్ లైన్స్ ఉండేవన్నీ ఈ మధ్యలో డాటెడ్ ఉంది కదా బ్రేక్ అయ్యి, అది 1.5 hour సూచిస్తుంది అనమాట. ఈ బిగ్ వీల్స్ ఉండేవన్నీ 3 hours. బిగ్ వీల్ టు బిగ్ వీల్ 3 wheel, మధ్యలో డాటెడ్ లైన్ 1.5 hour. అది ఈ కోనార్క్ టెంపుల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో ఒక్కో పర్సన్కి 50 rupees అనమాట టికెట్, 3 years అబవ్ ఉండే వాళ్ళకి. ఇక్కడ మనం చూస్తున్నది, ఒకవేళ కోనార్క్ టెంపుల్ ఉండింటి కనుక పూర్తి అయ్యిందంటే ఏ విధంగా ఉంటుందని ఒక 3D డిజైన్ లాగా ఉందన్నమాట. ఇది మనకి ఈ విధంగా ఉంటుంది మనకి టెంపుల్. ఇది మన మెయిన్ గర్భగుడి టెంపుల్. ఈ కోనార్క్ టెంపుల్లో మనం అబ్జర్వ్ చేస్తే, ఈ కోనార్క్ టెంపుల్ చుట్టూ మనకు ఇందాక చక్రం చూసాం కదా, అటువంటి చక్రాలు టెంపుల్ చుట్టూతో మనకు కలిపి మొత్తం 24 చక్రాలు ఉంటాయన్నమాట. 24 సంఖ్య అనగానే మీకు ఒక గుర్తుకు రావాలి, మనకు రోజుకు 24 గంటలు అనమాట, దాన్ని సూచిస్తుంది అనమాట. సో ఈ కోనార్క్ టెంపుల్ ఒక సైంటిఫిక్గా కూడా మనకు ఒక మంచి కన్స్ట్రక్షన్, అప్పట్లో మన పూర్వీకులు కట్టారని మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం అయితే నేనైతే భావిస్తాను. అందుకే ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ని ఖచ్చితంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. కోనార్క్లో సన్ టెంపుల్ చూసుకున్న తర్వాత మేము పూరికి రిటర్న్ బయలుదేరాము. పూరికి దాదాపు 3 గంటల ఆ ప్రాంతంలో రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు పూరిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వామివారి గర్భగుడి మీద ఉన్నటువంటి జెండా మన గాలికి వ్యతిరేక దిశగా ఎగురుతుందని ఇక్కడ చెప్తారనమాట. మనం అది సాయంత్రం 5 ఆ ప్రాంతంలో జెండాన్ని ప్రతిరోజు మారుస్తారు గుడికి సంబంధించిన వాళ్ళు. ఆ దృశ్యం కూడా చాలా కనువిందుగా ఉంటుంది, చాలా సాహసోపేతంగా ఉంటుంది. ఆ దృశ్యం ఖచ్చితంగా చూడాల్సిన దృశ్యం అనమాట అది. పూరిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మనకు దర్శనానికి ఫ్రీ దర్శనమే అన్నమాట ఉండేది అక్కడ. పెయిడ్ దర్శనం లాంటివి ఏమి లేవు అక్కడ. మనం ఎవరైనా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా
లైన్లోకి వెళ్ళాలి, దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి రావాలి. ఇక్కడ మనకు స్క్రీన్లో కనిపిస్తున్నారు కదా, మన మూల విరాట్లు ఈ విధంగా ఉంటారు. నల్లగా ఉన్నటువంటి విగ్రహం వచ్చేసి శ్రీకృష్ణుడు వారు, మధ్యలో సుభద్రాదేవి, తెల్లగా ఉన్న విగ్రహం వచ్చేసి బలరాముడు అనమాట. ఇవి ముగ్గురుని మనం కలిపి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట పూరిలో. మనకి పూరిలో ఇంకోటి ఏంటంటే ఆనంద బజార్ అని ఒకటి ఉంటుంది. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఆనంద బజార్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏంటంటే పూరిలో ఉన్నటువంటి మహాప్రసాదాలు మనకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. మనం ఇంతకుముందు అయితే సపరేట్గా కొనుక్కునే వాళ్ళంట. ఈ మధ్యకాలంలో ఏంటంటే 100 రూపీస్ ఇస్తే 7 రకాల మహాప్రసాదాలు మనకు ఇస్తారనమాట అక్కడ. 7 రకాల మహాప్రసాదాలు. అవి కాకుండా ఇంకా మనకి ఏమైనా కావాలంటే కూడా అక్కడ మనకి ఇష్టమైనవి కొనుక్కొని తినాల్సి ఉంటుంది అనమాట. జగన్నాథ్ యొక్క దర్శనం అయిపోయిందండి. ఇప్పుడే జస్ట్ నౌ దర్శనం బాగా జరిగింది. మహాప్రసాదం కూడా వచ్చాము, బాగుంది. దాదాపు మాకు 3.5 hours టైం పట్టింది దర్శనం టైమింగ్ మొత్తం. మేము అరౌండ్ 3 o'clock ఎంటర్ అయితే టైం 7:30కి బయటకు వచ్చామన్నమాట. 3:30కి ఎంటర్ అయ్యాము క్యూలోకి, 7:30కి బయటకు వచ్చామన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. పూరి జగన్నాథుని దర్శనం అయిన తర్వాత మన యొక్క డే 3 ప్లాన్ అంతా ముగిసింది. సో ప్లాన్ ముగిసిన తర్వాత ఇంకా రెండో రోజు మనం ఏ హోటల్లో అయితే స్టే చేసామో, హలో బాయ్ అనన్య అనే హోటల్లో, అదే హోటల్లోనే ఈరోజు కూడా స్టే చేయబోతున్నాం అనమాట. సో డే 4 కార్యక్రమం మళ్ళీ చూద్దాం. మన డే 4 జర్నీలో భాగంగా మనం ఈరోజు పూరి నుంచి శ్రీకాకుళంకి చేరుకోవాలనేది మన ఐడియా అండి. పూరిలో మనం ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనేసి జగన్నాథ స్వామిని వెళ్ళాము. మేము 4 o'clock అంతా లైన్లోకి ఎంటర్ అయ్యాము. మేము 6 o'clock అరౌండ్ 5:30, 6 ఆ మధ్యలో బయటకు వచ్చేసామన్నమాట. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. నేనైతే మీకు రికమెండ్ చేస్తాను, ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళమని రికమెండ్ చేస్తాను కంపల్సరీ. మనము ఇక్కడ పూరి రీచ్ అవ్వడానికి శ్రీకాకుళం నుంచి వయా బర్హంపూరు, రామేశ్వర్ అనే ఊరి మీద త్రూ రోడ్ వచ్చాము. కానీ ఇప్పుడు మనం రిటర్న్ పూరి నుంచి శ్రీకాకుళం వెళ్ళటానికి రామేశ్వర్ అనే ప్లేస్ టచ్ కాకుండా బర్హంపూర్కి వెళ్తాం అన్నమాట డైరెక్ట్గా. ఆ బర్హంపూర్ వెళ్ళాలంటే మనకి రోడ్ ఆప్షన్ కాకుండా ఇంకో ఆప్షన్ ఫెర్రీ అనేసి మనం డే 2 వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ ఫెర్రీ రూట్లో వెళ్తాం అనమాట మనం ఈరోజు. ఆ డీటెయిల్స్ చెప్తాను మీకు. మనము ఫెర్రీలో ట్రావెల్ చేయాలంటే మన పూరి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో చిలికా లేక్ అనే ఒకటి ప్రాంతం ఉంటుందండి. ఇది మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్ అని చెప్పుకోవచ్చు. పెద్ద లేక్ ఇది. ఈ లేక్లో మనకు డాల్ఫిన్స్ కూడా ఉంటాయి అనమాట. అక్కడ మళ్ళీ సపరేట్ ప్యాకేజెస్ ఉంటాయి బోటింగ్కి. ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ బోటింగ్ ప్యాకేజ్ తీసుకొని డాల్ఫిన్స్ చూడడానికి వెళ్ళొచ్చు. అదృష్టం అంటే మన ఫెరీలో వెళ్ళినప్పుడు కూడా ఒక్కోసారి డాల్ఫిన్స్ కనిపిస్తాయని చెప్తారనమాట. మాకైతే కనపడలేదు. ఇప్పుడు మనం చూసుకునేది ఈ చిలికా దగ్గర డాల్ఫిన్స్ ఉంటాయంటండి. మనకి ఇర్రవాడి డాల్ఫిన్స్ అంటారంట వీటిని. ఇంకోటి ఈ ఫెర్రీలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫెర్రీ టికెట్ ఇస్తారు చిలికా లేక్ దగ్గర. ఈ గేట్ ఉంది కదా, మనం ఫెర్రీలో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ గేట్ లోపల మనకు వెహికల్స్ కనిపిస్తాయి. ఈ వెహికల్స్ ఉంటాయి కదా లోపల, ఈ వెహికల్స్ లోపల పెట్టుకోవాలన్నమాట. 11 o'clock అలా వచ్చేసి సెక్యూరిటీతో రిక్వెస్ట్ చేసుకొని ఈ వెహికల్స్ లోపల పెట్టుకుంటేనే మనకు ఫెర్రీ టికెట్ ఇస్తారు. అప్పటికప్పుడు వచ్చి ఫెర్రీ టికెట్ కోసం ట్రై చేస్తే ఫెర్రీ టికెట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే లిమిటెడ్ వెహికల్సే అలో చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు పూరి నుంచి వచ్చేటప్పుడు ఫెర్రీలో ట్రావెల్ చేయాలనుకుంటే ఎర్లీగా వచ్చి ఫెర్రీ టికెట్ తీసుకోవాల్సిందిగా ఒక రిక్వెస్ట్. అంటే ఒక నోట్ అనుకోవచ్చు అనమాట, లేకుంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫెర్రీ టికెట్ దొరకలేదు అనుకోండి, మనం మళ్ళీ రిటర్న్ పూరికి వెళ్ళాలి. మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే వయా బర్హంపూర్. ఈ ఫెర్రీలో వచ్చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ బర్హంపూర్కి వెళ్తామని చెప్తున్నారు అనమాట. 1/2 hour జర్నీ ఉంటుందంట బర్హంపూర్కి. మనకు అదైతే ఒక 2 hours ప్లస్ జర్నీ వస్తుంది మనకి. మనం ఆ కౌంటర్లో టికెట్స్ తీసుకున్న తర్వాత మనకి 1 o'clockకి 1:15కి ఫెర్రీ స్టార్ట్ అవుతుందండి మన చిలికా లేక్ నుంచి. ఈ విధంగా మన వెహికల్స్ అన్నిటిని ఫెర్రీలోకి ఎక్కించిన తర్వాత మళ్ళీ అవతల గట్టు చేరిన తర్వాత మనము ఈ వెహికల్స్ అన్నిటిని ఒకటి తీసుకుంటాం. ఈ ఫెర్రీలో మనకు ఒక 4 కార్లు, ఒక బస్సు మాత్రమే పడతాయి. కొన్ని 2 వీలర్స్. బస్సుకు మాత్రం రిజర్వ్డ్.
సో మనకు 4 కార్లకు మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట ఇక్కడ ఈ ఫెర్రీలో పెట్టడానికి. కాబట్టి మనం ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మనం చిలికా లేక్‌కి రీచ్ అవ్వాలి ఫెర్రీలో ప్రయాణం చేయాలి అంటే. ఫెర్రీ కాకుండా మనుషుల్ని, టూ వీలర్స్ని కూడా ఈ విధంగా తీసుకొస్తున్నారండి ఇక్కడ. చిలికా లేక్‌లో మనం ఫెర్రీలో స్టార్ట్ అయిన తర్వాత బరహంపూర్ వైపు ఉన్నటువంటి గట్టుకు రీచ్ అవుతాము. ఒక 45 నిమిషాల జర్నీలో రీచ్ అవుతాం అనమాట. ఈ జర్నీ తర్వాత ఆ గట్టు నుంచి బర్హంపూర్ సైడ్ ఉన్నటువంటి గట్టు నుంచి మనం దాదాపు 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటది. మనము ఆంధ్రప్రదేశ్ రావటానికి ఉన్న హైవేకి రీచ్ అవ్వటానికి దాదాపు 50 కిలోమీటర్స్ మనం ప్రయాణం చేసి ఆ హైవేకి రీచ్ అవుతాం. అక్కడి నుంచి మళ్ళీ అంతా హైవే రోడ్డే అనమాట. ఈ ఈ బర్హంపూర్ సైడ్ మాత్రం రోడ్ అయితే సింగిల్ రోడ్డే. కానీ రోడ్ అయితే బానే ఉంది. ఇక మేనేజ్ చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒరిస్సా బార్డర్ దాటి ఆంధ్ర బార్డర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పలాసకు దగ్గరగా రాధాకృష్ణపురం అనే ఊరుంది. మన హైవేకి ఒక 10 కిలోమీటర్స్ డీవియేషన్ అనమాట ఇది. అక్కడ ఎస్‌వీఎల్ క్యాష్యూ ఇండస్ట్రీ అనే ఫ్యాక్టరీ ఉంది. జీడిపప్పుల ఫ్యాక్టరీ అనమాట. క్వాలిటీ అయితే బాగుంది. రేటు కూడా కొంచెం తక్కువ అనమాట. మన ఊర్లతో పోల్చుకుంటే రేటు తక్కువ ఉంది. క్వాలిటీ బాగుంది. తీసుకోవచ్చు అక్కడ. పలాస నుంచి బయలుదేరిన మేము శ్రీకాకుళంకి దాదాపు రాత్రి 7:30 ప్రాంతంలో చేరుకోవడం జరిగింది. శ్రీకాకుళంలో మేము హోటల్ న్యూ బ్లూ ఎర్త్ అనే హోటల్‌లో రూమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి ₹3,700 పర్ నైట్. ₹3,700 ఒక రాత్రికి. రూమ్ అయితే చాలా బాగుంది. మనకి మార్నింగ్ వచ్చేసి ఉదయం కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటది. తక్కువ ఐటెమ్స్ 3 ఐటెమ్స్ ఉంటాయి. బట్ టేస్టీగా ఉన్నాయన్నమాట ఐటెమ్స్. రికమెండబుల్ హోటల్ శ్రీకాకుళంలో మనమైతే రికమెండబుల్ హోటల్ అయితే నేనైతే చెప్తాను. మన యొక్క డే 5 జర్నీలో భాగంగా మనం శ్రీకాకుళంలో బయలుదేరేసి ఈరోజు మనం శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకొని, తర్వాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శించుకొని, తర్వాత విజయనగరానికి కొంత దూరంలో ఉన్నటువంటి కంది వలస అనే గ్రామంలో ఉన్నటువంటి 141 అడుగుల షిరిడి సాయిబాబా వారి స్తూపాన్ని దర్శించుకొని, బొబ్బిలి కోట మన తెలుగు వాళ్ళకి ఎంతో హిస్టారికల్‌గా ఎంతో ముఖ్యమైనటువంటి బొబ్బిలి యుద్ధం అని చాలా వినుంటారు కదా! ఆ బొబ్బిలి సంస్థానం వాళ్ళు మేనేజ్ చేసినటువంటి బొబ్బిలి మ్యూజియంని చూసుకునేసేసి, తర్వాత విజయనగరం టౌన్‌కి దగ్గరగా ఉన్నటువంటి రామనారాయణం అనేటువంటి ఒక టెంపుల్‌ని దర్శించుకోవాలని మన ప్లాన్ అండి. మన ఈరోజు నైట్ స్టే మనం విజయనగరంలో ఉండబోతున్నాం అనమాట. పూర్తి డీటెయిల్స్ మనం చూద్దాం ముందు. శ్రీకాకుళంకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీకూర్మ క్షేత్రానికి మేము ఉదయం 6 గంటల ఆ ప్రాంతంలో బయలుదేరామండి. మనం మెయిన్ రోడ్‌కి దగ్గరగానే ఒక ఆర్చి ఉంటుంది. ఆ ఆర్చి లోపలికి వెళ్తే మనకి శ్రీకూర్మ క్షేత్రానికి సంబంధించిన ఆలయం వస్తుందన్నమాట. ఈ ఆలయము ఇక్కడున్నటువంటి వాళ్ళు, ఇక్కడున్న పూజారి వాళ్ళు చెప్పిన ప్రకారం వచ్చేసి 20 లక్షల సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారంట. అదేవిధంగా ఈ కాలక్రమేణా అనేక మంది మహాపురుషులు, రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారన్నమాట గుడిని. ఆ విధంగా తర్వాత ఈ క్షేత్రం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. మన సాధారణ ఒక ధ్వజస్తంభం ఉంటుంది ఏదైనా గుడిలో. కానీ ఈ గుడిలో మాత్రం 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి గుడికి బయట, ఒకటి గుడి లోపల గర్భగుడికి బ్యాక్ సైడ్ ఉంటదనమాట. అదేవిధంగా ఈ క్షేత్రానికి కాలక్రమేణా చాలామంది మహాపురుషులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించడం జరిగిందనమాట. మనం వీడియోలో చూస్తున్నాం కదా! ఈ మహాపురుషులంతా ఆదిశంకరాచార్యులు మొదలైన వాళ్ళంతా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. ఈ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రంలో మనకు 108 స్తంభాలు ఉంటాయన్నమాట. ఒక స్తంభము, ఇంకో స్తంభము సేమ్ ఉండవన్నమాట. డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఒకదానికి ఒక స్తంభము లాగా ఇంకో స్తంభం ఉండదన్నమాట. డిఫరెంట్ ఆర్కిటెక్చర్‌తో ఇంకో స్తంభం ఉంటది. అదేవిధంగా ఈ క్షేత్రం నుంచి మనకు కాశీ మొదలగు స్థలాలకు కూడా ఇక్కడి నుంచి ఒక ద్వారం ఉండేదని, ఆ ద్వారాన్ని కాలక్రమేణా మూసివేశారని కూడా ఇక్కడ చెప్తారనమాట. ఆ ద్వారం మనం చూడొచ్చు వీడియోలో ఉంటుంది. చూస్తే ఈ ఆలయం నుండి వారణాసి వరకు సొరంగ మార్గము ఉందని, రాజులు, ఋషులు ఈ మార్గము ద్వారా స్వామి సేవకు వచ్చేవాళ్ళంటండి. గతంలో విషసర్పములు, క్రూరమృగముల కారణంగా ఇది ప్రస్తుతం మూసివేయబడింది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ స్తంభాన్ని ఇలా కౌగిలించుకొని మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. కోరిక చెప్పుకొని ఆ గర్భగుడి గోపురం ఉంది కదా, ఆ గోపురం చూసి మన కోరిక చెప్పుకుంటే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్పారండి. ఇది పాతాళ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం అండి. శ్రీకూర్మ క్షేత్రానికి పక్కనే ఉంటుంది, గుడి పక్కనే ఉంటుంది. గుడి పూజారి చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ గుడి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు
శ్రీకూర్మము రెండు కూడా ఒకేసారి వెలిసారంట అక్కడ స్వామివార్లు ఇద్దరు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు శివలింగం కాదు, శివుడు కూడా కూర్మ రూపంలో ఉంటాడనమాట. క్షేత్రపాలకుడు అంటే ఇక్కడ పాతాళ సిద్ధేశ్వర స్వామి గుడి, ఇక్కడ పాతాళ సిద్ధేశ్వర స్వామి గుడి, అక్కడ కూర్మ స్వామి. శ్రీ కూర్మనాథేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మేము అరసవెల్లి క్షేత్రానికి బయలుదేరాము. జస్ట్ మనకు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే, శ్రీకూర్మం నుంచి అరసవెల్లికి. అరసవెల్లి అంటే శ్రీకాకుళం పట్టణంలో భాగమే అని అనుకోవాలి మనము. ఇక్కడ సూర్య భగవాను దర్శించుకునేసేసి మళ్ళీ మన ప్రయాణం ముందుకు సాగిందనమాట. ఇక్కడ అరసవెల్లి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు ఏమో మనకి మన సూర్యకిరణాలు వచ్చేసి స్వామివారి పాదాలను తాకి స్వామివారి విగ్రహం అంతా కూడా తాకుతాయంట. అది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత అనమాట. చాలా అద్భుతంగా ఉంది క్షేత్రము. సూర్యభగవాను కూడా చాలా అద్భుతంగా ఉన్నారు, దర్శించవలసిన క్షేత్రం ఇది. అరసవెల్లిలో దర్శనం అయిన తర్వాత మేము విజయనగరానికి బయలుదేరాము. శ్రీకాకుళం నుంచి విజయనగరానికి వెళ్ళే దారిలో మ్యాట్రిక్స్ ఫార్మా కంపెనీ పక్కనే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో అలా ముందుకు వెళ్తే శ్రీ షిరిడి సాయిబాబా వారి సేవాశ్రమం దొరుకుతుందన్నమాట. మనకి అమ్ముల సాంబశివరావు గారు నెలకొల్పినటువంటి ఆశ్రమం అది. ఇక్కడ మనకు 141 అడుగుల షిరిడి సాయిబాబా వారి సాయికోటి మహాస్తూపం ఉంటుందన్నమాట. ఈ స్తూపం దర్శించుకునేసి మళ్ళీ మేము విజయనగరానికి బయలుదేరాము. ఈ స్తూపం యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం షిరిడి సాయిబాబా భక్తులు రాసినటువంటి శ్రీ సాయి అనే నామాన్ని ఈ స్తూపంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా నిక్షిప్తాలు చేస్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఈ స్తూపము, ఇటువంటి స్తూపాలు చాలా పవర్ఫుల్ అన్నమాట. మేము విజయనగరానికి మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో చేరుకోవడం జరిగింది. ఇక్కడ విజయనగరంలో మంచి ఫేమస్ అంటండి పాలకోవ ఒకటి, పార్వతమ్మ పాలకోవ అంటారంట. కట్టెలపై మీద పాలకోవ చేస్తుందంట ఆమె. అందుకనేసి ఆ పాలకోవ కొనుక్కున్నాము. బాగా ఉంది పాలకోవ, బాగా సాఫ్ట్గా ఉంది పాలకోవ కూడా, టేస్టీగా కూడా ఉందన్నమాట. ఎవరైనా విజయనగరం వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయమని నేనైతే రికమెండ్ చేస్తాను ఈ పాలకోవాని. తెలుగువారి వీరత్వానికి ప్రతీకగా నిలిచే అనేక యుద్ధాలలో బొబ్బిలి యుద్ధానికి ప్రత్యేకమైన స్థానం. ఆ బొబ్బిలి యుద్ధానికి సంబంధించిన బొబ్బిలి సంస్థానం వారి యొక్క ప్రదేశమైనటువంటి బొబ్బిలి కోటకు మనం ఈరోజు వెళ్ళామండి. ఈ బొబ్బిలి సంస్థానానికి సంబంధించిన వారసులు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నారు. ఈ బొబ్బిలి సంస్థానం వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ సంస్థానానికి సంబంధించిన అనేక తీపి జ్ఞాపకాలన్నీ కూడా ఈ కోటలో భద్రపరిచారన్నమాట మ్యూజియంగా. ఆ సంస్థానం నుంచి వచ్చినటువంటి బేబీ నాయన అనే అతనే ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అనమాట. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఈ మ్యూజియంలో మనం బొబ్బిలి సంస్థానం వారికి సంబంధించినటువంటి రాజముద్రను మనం చూడవచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్లో చూస్తున్నది రాజముద్ర. అలాగే ఈ సంస్థానం వారు పోషించినటువంటి ఒక మేలు జాతి అయినటువంటి ఒంగోలు జాతి యొక్క గిత్తకు సంబంధించిన విశేషం కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న గిత్తే బొబ్బిలి సంస్థానం వారు పోషించినటువంటి ఆంబోత్ అనమాట. 8 సంవత్సరాలకు వరుసగా 8 సంవత్సరాలు ఈ జాతి గిత్తకి ప్రథమ బహుమతిగా ఎంపికైందంట ఈ గిత్త అనమాట. దానికోసం వాళ్ళ మ్యూజియంలో ఒక ప్రత్యేక స్థానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మ్యూజియంలో. అలాగే బొబ్బిలి సంస్థానం వారు 1960 సంవత్సరంలో పండించిన చెరుకు ఇప్పటికీ కూడా ఒక రికార్డు అనమాట. 25 అడుగులు ఎత్తు వచ్చిందంట. 128 టన్నులు ఒక ఎకరాకి దిగుబడి సాధించడం ఒక ప్రత్యేకమైన రికార్డు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆయుధాలే తాండ్ర పాపారాయుడు గారు బొబ్బిలి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు అనమాట. స్క్రీన్ మధ్యలో కనిపిస్తున్న కత్తితోనే తాండ్ర పాపారాయుడు గారు విజయనగర రాజును సంహరించిన కత్తి అదే అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కత్తి బొబ్బిలి రాజు అయినటువంటి శ్రీ గోపాలకృష్ణ రంగారావు గారు ఉపయోగించినటువంటి ఖడ్గం అన్నమాట. యుద్ధంలో బొబ్బిలి యుద్ధంలో వాడిన ఖడ్గం ఇది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పులి చర్మం బొబ్బిలి రాజావారు పూర్వకాలంలో వేటాడినటువంటి పులి ఏంటండి, పెద్ద పులి. దాదాపు 10 అడుగుల 2 అంగుళాలు సైజు ఉండేదంట ఆ పులి. ఇటువంటి ఎన్నో విశేషాలతో ఈ బొబ్బిలి మ్యూజియం చాలా వరకు మనకు ఆకట్టుకుంటుంది. మనం తెలుసుకోవాల్సిన ఎన్నో అంశాలు, మన తెలుగు జాతి తెలుసుకోవాల్సిన ఎన్నో ముఖ్య అంశాలు, పిల్లలకు ముఖ్యమైన అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. తప్పకుండా అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. మన డే 5 జర్నీలో చిట్ట చివరి అంకం వచ్చేసి విజయనగరం టౌన్కి దగ్గరగా ఉన్నటువంటి రామనారాయణం అనేటువంటి ప్రదేశం అండి. ఈ రామనారాయణం అనే ప్రదేశము 15 ఎకరాలలో కట్టించినారు. కట్టించిన వారు వచ్చేసి
ఎన్సిఎస్ గ్రూప్ అధినేత అయినటువంటి కీర్తిశేషులు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు. ఇక్కడ రామాయణంలోని ముఖ్యమైన ఘటనలన్నీ శిల్పాల రూపంలో చెక్కడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రాత్రి ఆంజనేయ స్వాముల వారికి లేజర్ షో జరుగుతుందన్నమాట. రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ తప్పక చూడాల్సినటువంటి ప్రదేశం అనేది నేను చెప్తాను. ధన్యవాదాలు. మనం డే 5 విజయనగరంలో స్టే చేసాం, నైట్ హాల్ట్. మనం విజయనగరంలో హోటల్ విఆర్ గ్రాండ్ అనే హోటల్లో మనం రూమ్ బుక్ చేసుకోవడం జరిగింది. ఏసీ రూము 4 మెంబర్స్కి కలిపి మాకు నైట్కి 2700 రూపీస్ ఛార్జ్ చేశారు. హోటల్ రివ్యూ పరంగా అయితే ఓకే హోటలే, మరి అంత అద్భుతంగా ఏం లేదు. అంత రికమెండబుల్ హోటల్ అయితే నేను చెప్పలేను. వేరే ఆప్షన్స్ ఉంటే కనుక ట్రై చేసుకోవచ్చు. ధన్యవాదాలు. మన డే 6 జర్నీలో భాగంగా ఈరోజు మనం విజయనగరం నుండి బయలుదేరి విజయనగరం టౌన్లోనే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని, తర్వాత బొర్రా కేవ్స్ చూసుకొని, తర్వాత వైజాగ్ సీ బీచ్ రోడ్లో ఉన్నటువంటి సీ హాక్ హ్యారియర్ మ్యూజియం, తర్వాత ఆర్కే బీచ్, తర్వాత సబ్మెరైన్ మ్యూజియం మొదలగు ప్లేసెస్ చూడాలనేది మన ఈరోజు ప్లాన్ అండి. కానీ ఈరోజు ఏమైందంటే, ఆ రోజు క్రిస్మస్ అవ్వటం వల్ల వైజాగ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా చాలా హెవీ రష్ ఉండింది మనకి. ఈ బొర్రా కేవ్స్లో కూడా చాలా హెవీ రష్ ఉంది. అక్కడ మేము బొంగులో వెజ్ బిర్యానీ కూడా ట్రై చేసాం ఆ రోజు. ఆ విశేషాలన్నీ మీకు ముందు చెప్తాను. మన డే 6 జర్నీలో భాగంగా మన మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి విజయనగరం టౌన్లో రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి పైడితల్లి అమ్మవారి దేవస్థానం. పైడితల్లి అమ్మవారు అంటే ఎవరో కాదు, మన బొబ్బిలి యుద్ధం వచ్చేసి మనకి బొబ్బిలి రాజులకు మరియు విజయనగరం రాజులకు జరిగింది కదా. విజయనగరం రాజు యొక్క చెల్లెలే ఈ పైడితల్లి అమ్మవారు అనమాట. ఈ అమ్మవారు యుద్ధం జరిగే సమయంలో తన అన్నగారైనటువంటి విజయనగరం రాజుకు యుద్ధం వద్దు అని చాలా నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసిందంట. అయినా కూడా ఆ రాజు వినకుండా యుద్ధానికి వెళ్ళటం జరిగింది. తర్వాత ఏమైందంటే, ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఈ రాజుగారు తాండ్ర పాపారాయుడు గారి చేతిలో మరణించడం జరిగిందనమాట. అందుకని బహుశా ఈమె యుద్ధం వద్దు అని వారించి ఉండొచ్చు. తర్వాత కాలంలో ఈమె పైడితల్లి అమ్మవారుగా ప్రసిద్ధి చెందినారు. ఇప్పుడు మనం చూస్తున్న గుడి వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంది. ఇదే అమ్మవారి గుడి విజయనగరంలో 3 లాంతర్ల జంక్షన్లో కూడా ఒక గుడి ఉంటుందన్నమాట. అమ్మవారు ఒక 6 నెలలు ఇక్కడ, ఒక 6 నెలలు అక్కడ ఉంటారంట. అంటే పుట్టినిల్లు 6 నెలలు, అత్తగారింట్లో 6 నెలలు, ఆ చందాన ఇక్కడ 6 నెలలు, అక్కడ 6 నెలలు ఉంటారనమాట. మేము వెళ్ళినప్పుడు 3 లాంతర్ల జంక్షన్లో ఉన్నటువంటి గుడి రీకన్స్ట్రక్షన్ జరుగుతోంది కాబట్టి బహుశా అమ్మవారు ఇక్కడే ఉంటున్నారు చాలా రోజుల నుంచి. మళ్ళీ ఆ గుడికి కొంత పూర్తి అయిన తర్వాత అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అనేసి అన్నారు ఇక్కడ స్థానికులు. ఇప్పుడు మనం చూస్తున్నది విజయనగరం నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్కి మనం పైకి కొంచెం వేరే రూట్లో వెళ్తే అక్కడ బోటింగ్ చేసే అవకాశం కూడా ఉంది అనేసి ఇక్కడ అన్నారనమాట. కాకపోతే మాకు టైం కుదిరే అవకాశం లేక ఆ బోటింగ్ అంతా వెళ్ళలేదు. ఓన్లీ ఇక్కడ వ్యూ పాయింట్, మన బ్రిడ్జ్ పై నుంచి ఈ విధంగా తాటిపూడి రిజర్వాయర్ వ్యూ ఉంటుంది. ఈ వ్యూ చూసుకొనేసేసి మేము బయలుదేరిపోయామన్నమాట. తాటిపూడి రిజర్వాయర్ విజయనగరం నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళేటువంటి దారిలో వస్తుంది. తాటిపూడి రిజర్వాయర్ తర్వాత బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో మనకి బౌడేరా అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో ఇక్కడ మనం చూస్తున్న ఈ పాకాలో మనకు పెసరట్ వేస్తారంట. ఈ పెసరట్ అనేది చాలా ఫేమస్ అంటున్నారు. ఆ చుట్టుపక్కల చాలామంది ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు, వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్ వచ్చి ఇక్కడ తినేసి వెళ్తున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ పెసరట్ మీద ఎగ్ వేస్తున్నారని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు వదలడంతో మేము తినుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వేరే చోట బ్రేక్ఫాస్ట్ చేసుకొని బొర్రా కేవ్స్కి చేరుకున్నాం అనమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయొచ్చు, ఫేమస్ అనేసి అన్నారు. తాటిపూడి రిజర్వాయర్ చూసుకున్న తర్వాత బొర్రా కేవ్స్కి మేము దాదాపు 10-10:30 ఆ ప్రాంతంలో చేరుకోవడం జరిగింది. ఈ బొర్రా కేవ్స్కి చేరుకున్న తర్వాత మనకు ఆ రోజు క్రిస్మస్ సెలవులు అవ్వటం వల్ల చాలా రద్దీగా ఉంది. బొర్రా కేవ్స్కి మనం వచ్చే జర్నీ అంతా కూడా ఘాట్ సెక్షన్ జర్నీ అనమాట. ప్రకృతి అంతా చాలా చెట్లతో బాగా కనువిందుగానే ఉంటుంది జర్నీ అంతా. కాకపోతే ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కార్లో వచ్చేవాళ్ళు. ఈ బొర్రా కేవ్స్ దగ్గర మనకు ఆ బొర్రా కేవ్స్ ఏర్పడిన హిస్టరీ అంతా కూడా మనకు ఇచ్చారు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు దీన్ని కనుక్కున్నారు అనేటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు.
ఇక్కడ ఇంకోటి అద్భుతం ఏంటంటే, అద్భుతం కాదు, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయినటువంటి బొంగులో చికెన్ అనేది అయిన ఐటమ్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ నాన్ వెజ్ వాళ్ళకి మాత్రమే కాకుండా వెజ్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది. బొంగులో వెజ్ బిర్యానీ అనే ఐటమ్ చేస్తున్నారనమాట ఇక్కడ. రూ. 450 వెజిటేరియన్‌ది అయితే. ఇక్కడ మనకి 2 బొంగులు కనిపిస్తున్నాయి కదా! చిన్నది, పెద్దది. పెద్దదొచ్చేసి వెజిటేరియన్స్ కోసము. చిన్నదొచ్చేసి నాన్ వెజ్ వాళ్ళ కోసం, చికెన్ కోసం అన్నమాట. మేము రూ. 450 వెజ్ ఆర్డర్ చేశాము. ఇక్కడ ఆర్డర్ చేసి వెళ్తే తిరిగి వచ్చే లోపల ఒక 1 అవర్‌లో మనకు రెడీ చేసి పెట్టేస్తారనమాట. చూసుకొని ఊరకే చూసుకొని వచ్చి తినొచ్చు. బొంగులో వెజ్ బిర్యానీ, బొంగులో చేశారు వెజిటేరియన్. ఆలు, క్యారెట్, ఎర్రగడ్డ, మీల్ మేకర్, పొటాటో, ఉర్లగడ్డ ఇవన్నీ వేసి చేస్తారంట. టేస్ట్ ఇందాక చూసాను, బాగుంది టేస్ట్ అయితే. బొంగులో కిచెన్కి, బొంగులో వెజ్ బిర్యానీకి కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి ఇచ్చారు. బాగుంది టేస్ట్ అయితే. ఎర్రగడ్డలు నిమ్మకాయలు. మనకు వైజాగ్‌లో ఉన్నటువంటి మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ గూడా వైజాగ్ సీ బీచ్ రోడ్‌లోనే ఉంటాయండి. ఇక్కడ మనకి 3 ఎయిర్ ఫోర్స్ సంబంధించిన మ్యూజియమ్స్ 3 ఉంటాయి. ఒకటి TU-142 అనేది, మళ్ళీ UH-3H అనేది, మళ్ళీ సీ హ్యారియర్ అనేది. ఈ 3 వచ్చేసి ఎయిర్ ఫోర్స్ మరియు హెలికాప్టర్ సంబంధించినటువంటి మ్యూజియమ్స్ అన్నమాట. తర్వాత ఒకటి సబ్‌మెరైన్ నేవీకి సంబంధించిన మ్యూజియం, ఒకటి సబ్‌మెరైన్ మ్యూజియం ఒకటుంటది. ఈ 4 మ్యూజియమ్స్ ఈ సీ బీచ్ రోడ్‌లోనే ఉంటాయి. ఆర్‌కే బీచ్ కూడా దీనికి, ఈ మ్యూజియమ్స్ అన్నిటికి ఆపోజిట్‌లో ఆర్‌కే బీచ్ ఉంటదనమాట, సీ బీచ్ రోడ్. అన్నీ మనకి ఈ 4 మ్యూజియమ్స్ చూడాలనుకునే వాళ్ళు మనకి ఇంటిగ్రేటెడ్ టికెట్ అని ఒకటి ఉంటదనమాట, రూ. 200. ఆ టికెట్ తీసుకొనేసేసి మనం 4 మ్యూజియమ్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ మన వార్‌షిప్స్ అండి. మన ఇండియన్ నేవీలో ప్రస్తుతానికి ఉన్నటువంటి వార్‌షిప్స్ సర్వీస్‌లో ఉన్నవి. కింద ఉన్నది ఐఎన్ఎస్ వీరాట్, సెంటర్లో ఉన్నది ఐఎన్ఎస్ విక్రాంత్, పైన ఉన్నది ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనమాట. 3 కూడా మనకు ఉన్నటువంటి మేజర్ వార్‌షిప్స్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది సీ హ్యారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ అండి. ఈ మ్యూజియం కూడా ఈ ఎయిర్‌క్రాఫ్ట్ పేరు మీద ఉండేది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఏంటంటే, మనం ఇందాక చూసాం కదా వార్‌షిప్స్ విక్రమాదిత్య, విక్రాంత్ ఇవి. అటువంటి వార్‌షిప్స్‌లో ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ని డిప్లాయ్ చేసి నేవీలో అనమాట. అటువంటి వార్‌షిప్స్ నుంచి వీటిని ప్రయోగిస్తారు. ఎక్కడన్నా అవసరమైనప్పుడు వీటిని ఎంగేజ్ చేస్తారనమాట రోజు యుద్ధ సమయాలందు. అది సీ హ్యారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క ప్రత్యేకత. వార్‌షిప్స్ నుంచి ప్రయోగిస్తారనమాట వీటిని. ఇక మనం వైజాగ్‌లో మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి
హోటల్ ట్రిబో ఏఆర్ గ్రాండ్ అనే హోటల్ అండి. గాజువాక ఏరియాలో ఉంటుంది ఇది. ఈ హోటల్‌లో వచ్చేసి 4 మెంబర్స్‌కి ఒక ఎక్స్‌ట్రా బెడ్‌తో కలిపి మనకు 4700 రూపీస్ చార్జ్ చేశారు వాళ్ళు. పర్ నైట్‌కి. మనం హోటల్ అయితే బాగుంది. రికమెండబుల్ హోటల్ అని నేను చెప్పగలను. ఈ హోటల్ చుట్టూతో కూడా మనకి చాలా షాపింగ్స్ కూడా మనం చేసుకోవచ్చనమాట. ఏమైనా అవసరమైనవి సూపర్ మార్కెట్స్, మళ్ళీ వెజిటేరియన్ హోటల్స్, నాన్ వెజ్ హోటల్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. బాగుంది హోటల్ ఏరియా అయితే బాగుంది. మా ప్రయాణంలో 6వ దినము నాడు మేము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుప్రసిద్ధ దేవాలయమైనటువంటి శ్రీ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటున్నామండి ఈరోజు. ఆ తర్వాత విశాఖపట్నంలోనే ఉన్నటువంటి కైలాసగిరి ప్రాంతానికి వెళ్ళి తర్వాత రాత్రికంతా లంబసింగి వెళ్ళాలనేది మా యొక్క ప్లాను. కాకపోతే ఇక్కడ ఈరోజు హెవీ రష్ ఉండడం వల్ల మేము కైలాసగిరి క్షేత్రాన్ని వెళ్ళలేకపోయాము. కాకపోతే సింహాచలం అప్పన్నను తర్వాత లంబసింగికి చేరుకోవడం జరిగింది. సింహాచలం అప్పన్న దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ మనకి స్వామివారు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఉంటారనమాట. సింహగిరి అనే పర్వతం అదే సింహాచలం అనమాట. ఆ కొండ ఉన్న ప్రాంతాన్ని సింహాచలం అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని యొక్క నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుందన్నమాట. నిజరూప దర్శన సమయం చందన యాత్ర లేదా చందనోత్సవం అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుందన్నమాట. అంటే మనకు మన క్యాలెండర్ లెక్క ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్క ప్రకారం దాదాపు మే నెలలో వస్తుందన్నమాట ఈ యొక్క వైశాఖ శుద్ధ తదియ అన్నమాట. ఇక్కడ మనకు స్వామివారు వచ్చేసి వరాహం మరియు నరుడు అంటే మనిషి రూపంలోను తర్వాత సింహ రూపంలోను 3 రూపాల్లో ఉంటారు కాబట్టి త్రిభంగ ముద్ర అని కూడా అంటారనమాట. ఇక్కడ మనకి స్వామివారు నిజరూప దర్శనం అయినప్పుడు మనకు స్వామివారి తల వచ్చేసి వరాహ ఆకారంలో ఉంటుంది. శరీరం అంతా కూడా మనిషి శరీరం లాగా ఉంటుంది. అదేవిధంగా ఒక తోక ఉంటుంది అన్నమాట. సింహంకి ఏ విధంగా అయితే తోక ఉంటుందో ఆ తోక ఉంటుందన్నమాట. అందువల్లనే మనకు ఇక్కడ సింహాచలంలోని స్వామిని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తామన్నమాట. అది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మేము కైలాసగిరికి వెళ్ళలేకపోయామని చెప్పాను కదా. కైలాసగిరికి వెళ్ళలేకపోవడం వల్ల మేము ఇంకా వైజాగ్లోనే మేము లంచ్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్న భోజనం చేసుకొని ఇంకా లంబసింగికి బయలుదేరి వెళ్ళామన్నమాట. నర్సీపట్నం నుంచి లంబసింగికి వెళ్ళే దారి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సింగిల్ రోడ్ అయినప్పటికీ పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుందన్నమాట. మనకు కనువిందుగా ఉంటుంది ఆ రోడ్ జర్నీ అంతా చాలా బాగుంటుంది. తర్వాత మనకు ఈ రోడ్లో మనకు అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. మేమైతే ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ వ్యూ పాయింట్ దగ్గర ఆగామన్నమాట. ఇటువంటి వ్యూ పాయింట్స్ మనకు దాదాపు 2-3 వ్యూ పాయింట్స్ దాకా వస్తాయి. అన్ని వ్యూ పాయింట్స్ బాగానే ఉంటాయి. మేము ఒక వ్యూ పాయింట్ దగ్గర మాత్రమే ఆగి లంబసింగికి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. మనం లంబసింగికి చేరుకున్న తర్వాత అక్కడ మనం హోటల్లో చెక్-ఇన్ చేసిన తర్వాత మనకు లంబసింగిలో మనకు తెలిసినది ఏంటంటే ఒకే ఒక వ్యూ పాయింట్ ఉందంటండి అక్కడ మనకి లంబసింగి ప్రాంతంలో. అక్కడొచ్చేసి ఆ వ్యూ పాయింట్ నేమ్ వచ్చేసి చెరువులో వీణం అనే వ్యూ పాయింట్ అనమాట. ఆ వ్యూ పాయింట్‌కి కొంత దూరం వరకు మాత్రమే మన కార్స్ వెళ్తాయి. అక్కడి నుంచి మనం అక్కడ లోకల్ వాళ్ళు రన్ చేసే కమాండర్ జీప్స్ ఉంటాయనమాట. ఆ జీప్స్‌లో హైర్ చేసుకొనేసేసి మనం అక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్ దగ్గరికెళ్ళి అక్కడ మళ్ళీ ఒక ఊరు ఉంటదనమాట. ఆ ఊరు దగ్గర వ్యూ పాయింట్ ఉంటదనమాట కొండల నుంచి. ఆ వ్యూ పాయింట్ చూసుకొని రావచ్చు. అక్కడ ఈ మనం కమాండర్ జీప్ బుక్ చేసుకుంటామని చెప్పాం గదా! అక్కడ జీప్‌లో ఏంటంటే 10 మెంబర్స్‌ని ఎక్కించుకుంటారు. ఒక్కొక్కరికి 100 రూపీస్ చార్జ్ చేస్తారనమాట వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళటానికి 100 రూపీస్, అక్కడ రీచ్ అవ్వడానికి 100 రూపీస్, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి 100 రూపీస్. సో, పర్ పర్సన్ 200 రూపీస్ చార్జ్ అవుతదనమాట ఒక్కొక్కరికి.
ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమిటంటే జనాలు లేరనుకోండి, మనం ఒకటే జీపే హైర్ చేసుకొని వెళ్ళాలి. అటువంటప్పుడు మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ అయితది. వన్ ట్రిప్‌కి మనం దాదాపు రూ. 700 ఖర్చు పెట్టాలి. మేమెళ్ళినప్పుడు ఏమంటే మేము 4 మెంబర్సే ఉన్నామనమాట. ఇంకెవరు లేరు మాకు తోడుగా. కాబట్టి మేము రూ. 700 ఇచ్చేసి రూ. 700 పెట్టి ఒక కమాండర్ జీప్ బుక్ చేసుకొని వెళ్ళటం జరిగింది అక్కడికి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఊరే అండి చెరువులో వేనం అనే ఊరు. ఈ ఊరు దగ్గరే ఇదే మనకు వ్యూ పాయింట్‌కు సంబంధించిన ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ముందుకెళ్తే మనకి ఆ వ్యూ పాయింట్ వస్తుంది. చెరువులో వేనం అనే వ్యూ పాయింట్ అనమాట ఇది. లంబసింగిలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యూ పాయింట్ ఈ చెరువులో వేనం వ్యూ పాయింట్ అనమాట. ఇదే వ్యూ పాయింట్ మనం చూస్తున్నదే వ్యూ పాయింట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వ్యూ పాయింట్‌కి మామూలుగా సాధారణంగా జనాలు సన్‌రైజ్ అప్పుడు అంటే ఉదయం పూటలో వస్తారంట. ఈవినింగ్ టైమ్స్ వచ్చేది జనాలు చాలా తక్కువ మంది వస్తారనేసి ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. సన్‌రైజ్ అప్పుడైతే మాత్రం ఇక్కడ మనకి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి కదా! అవి కూడా అన్ని మార్నింగ్ నూడిల్స్, ఇటు కాఫీ, టీ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయంట. మేము వెళ్ళిన టైంకైతే ఏమీ అందుబాటులో లేవు అక్కడ. ఎర్లీ మార్నింగ్ దాదాపు 4:30 నుంచే ఇక్కడికి జనాలు వస్తారనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. సో, మీరెప్పుడైనా వెళ్తే మీరు సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి ప్లాన్ చేసుకుంటే ద బెస్ట్ అన్నట్లు లంబసింగిలో మేము స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి ఆద్య రిసార్ట్స్ అండ్ క్యాంపింగ్ టెంట్స్ అనేదండి. ఈ రిసార్ట్ మనకు లంబసింగిలో మరీ సూపర్‌గా ఉండే హోటల్స్ గానీ, రిసార్ట్స్ గానీ ఏమి లేవని నా ఫీలింగు. ఉండే వాటిలో ఇదైతే మేము తీసుకున్నదైతే బానే ఉంది. పర్లేదు. మేము తీసుకున్నది వచ్చేసి ఇందులో క్యాప్సూల్ హౌస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఒక చిన్నది పైప్‌లో సెటప్ చేశారనమాట అంతా. కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని అది తీసుకున్నాము. పర్వాలేదు బానే ఉందది. క్యాప్సూల్ హౌస్ అనేది. తర్వాత ఇక్కడ మేము వెళ్ళినప్పుడు వచ్చేసి ఇక్కడ టెంపరేచర్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 15 డిగ్రీస్ ఏమో ఉండింది. టెంపరేచర్ ఇక్కడ. హోటల్‌లో అంతా గూడా మార్నింగ్ 5:00 ఆ టైంలో 6 ఆ టైంలో గూడా బాగా దట్టంగా వచ్చేసిందనమాట మంచు. ఫుడ్ ఆప్షన్స్ ఇక్కడ మనకు చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. తక్కువుంటాయనమాట. మేము తీసుకున్న రిసార్ట్‌లో ఫుడ్ ఆప్షన్ అయితే వాళ్ళైతే ఏం కుకింగ్ చేయరనమాట. మనకేమన్నా ఫుడ్ కావాలంటే వీళ్ళకి తెలిసిన హోటల్స్ మెయిన్ రోడ్‌లో ఉంటాయనమాట. అక్కడికెళ్ళి ఆర్డర్ చేసుకొని తెచ్చుకోవాలి. లేకుంటే వాళ్ళొచ్చి మనకి డెలివరీ చేస్తారు. హోటల్‌కి డెలివరీ చేస్తారు. ఈ రిసార్ట్‌లో మనం స్టే చేయటానికి మేము పర్ డే వచ్చేసి రూ. 3,100 పే చేశామండి 4 మెంబర్స్‌కి గాను. ఎక్స్‌ట్రా బెడ్ కాస్ట్ అడిషనల్ అనమాట. మేమైతే ఎక్స్‌ట్రా బెడ్ తీసుకోలేదు. అందులోనే అడ్జస్ట్ అయిపోయాం కాబట్టి ఎక్స్‌ట్రా బెడ్ ఏం తీసుకోలేదు మేము. మన డే 8 ప్రయాణంలో భాగంగా మనం లంబసింగిలో ఉదయం 8, 8:30 ఆ ప్రాంతంలో బయలుదేరేసేసి అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని తర్వాత రాజమండ్రి టౌన్‌కి చేరుకుంటామండి. రాజమండ్రి టౌన్‌లో మనం ఇస్కాన్ టెంపుల్ బాగా ఉందని మనకు చెప్పారు కొంతమంది. కాబట్టి ఆ ఇస్కాన్ టెంపుల్‌ని దర్శించుకొనేసి మనం హోటల్‌లో స్టే చేయాలనేది మన ప్లాన్ ఈరోజు. సింపుల్ ప్లాన్ అన్నమాట. చూద్దాం ఎలా ఉందో మనకి ఈరోజు. మనం లంబసింగిలో ఉదయం 8:30 ఆ ప్రాంతంలో బయలుదేరినప్పటికీ కూడా మనకు అక్కడ లంబసింగి ప్రాంతంలో పొగమంచు చాలా విపరీతంగా దట్టంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్‌లో ఎంత దట్టంగా ఉందో. రోడ్డు కూడా చాలా కనపడడానికి చాలా కష్టంగా ఉందన్నమాట రోడ్డు కనిపించడం కూడా. కానీ చాలా ఈ తెల్లారుజామున డ్రైవ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మాకైతే.
మేము అన్నవరం క్షేత్రానికి మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో చేరుకోవడం జరిగిందండి. అన్నవరం క్షేత్రానికి చేరుకున్న తర్వాత అక్కడ స్వామివారి దర్శన టికెట్ తీసుకుని దర్శనానికైతే వెళ్ళాము. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అన్నవరంలో మనకెంతో ప్రసిద్ధి చెందిన గోధుమ రవ్వ ప్రసాదం తీసుకోవడం తినడం జరిగింది. తర్వాత అక్కడే స్వామివారి అన్న ప్రసాదంలోనే భోజనం చేసుకునేసేసి రెండోసారి కూడా దర్శనానికి వెళ్ళాము. రష్ తక్కువగా ఉంది కాబట్టి రెండోసారి కూడా బాగా దర్శనం జరిగింది మాకి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అన్నవరం దేవస్థాన ప్రాంగణం అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఉంది. మనం కొంచెం సేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ కాసేపు ఉన్న తర్వాత మేము దాదాపు 4:30 ఆ ప్రాంతంలో రాజమండ్రికి తిరిగి బయలుదేరామన్నమాట. అన్నవరంలో స్వామివారి దర్శనం అయిన తర్వాత మేము రాజమండ్రికి బయలుదేరాము. ఈరోజు మేము రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డునే వెలిసినటువంటి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నిర్మించినటువంటి శ్రీకృష్ణుని మందిరాన్ని దర్శించుకోవాలనేది మా ప్లాన్. మేము సమయం రాత్రి 7:30 ఆ ప్రాంతంలో ఆ ఆలయం దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ ఆలయం కూడా చాలా బాగుంది. దర్శనం కూడా బాగా జరిగింది మాకి. ఈ గోదావరి నది ఒడ్డునే మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి రాజమండ్రిలో. ఎవరైనా కొత్తగా రాజమండ్రికి వెళ్ళిన వాళ్ళు ఆ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గోదావరి నదిలో కూడా మనం స్నానం చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. మనము నదీ స్నానం కూడా చేసే అవకాశం ఉంది, అక్కడ చేసుకోవచ్చు. ఇస్కాన్ టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి రాజమండ్రిలో లా హాస్పిన్ హోటల్ అనమాట. ఇది గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి పార్షియల్ రివర్ వ్యూ ఉంటుంది అనమాట. మన రాజమండ్రి ఫేమస్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అటువంటి రూమ్స్ ఇక్కడ ఉన్నాయి ఈ హోటల్లో. హోటల్ అయితే చాలా బాగుంది. రికమెండబుల్ హోటల్ అనమాట. ఎవరన్నా రాజమండ్రి వెళ్తే ఇక్కడ స్టే చేయడానికి ఫ్యామిలీతో. తర్వాత ఈ హోటల్ పర్ డే నైట్ వచ్చేసి 4 మెంబర్స్కి ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా బెడ్ వచ్చేసి 3,400 రూపీస్ ఛార్జ్ చేశారనమాట వీళ్ళు. హోటల్ బాగుంది. మన యొక్క డే 9 జర్నీ వచ్చేసి పాపికొండల్ బోట్ రైడ్. రాజమండ్రి నుంచి పాపికొండల్ బోట్ రైడ్ అనమాట. ఈ టికెట్ వచ్చేసి మేము ఏపీ టూరిజంలో బుక్ చేసుకోవడం జరిగింది. రాజమండ్రి సరస్వతి ఘాట్ దగ్గర ఉన్నటువంటి టూరిజం ఆఫీస్లో మనం రిపోర్ట్ చేయాలి. మనల్ని రాజమండ్రి సరస్వతి ఘాట్లో మనం రిపోర్ట్ చేయాలి. ఏపీ టూరిజం ఆఫీస్ ఉంటుంది. అక్కడ రిపోర్ట్ చేస్తే మాకు కనిపిస్తుంది కదా రామా ట్రావెల్స్ అని, ఆ బస్సులో మనల్ని ఇక్కడ దింపుతారు ఈ సైట్లో. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆటో ఎక్కి బోట్ పాయింట్కి వెళ్ళాలంట, బోట్ రైడ్ పాయింట్కి. ఈ ఆటోస్లో ఒక్కొక్కరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారంట అండి. లెట్స్ సీ. ఇప్పుడు మనం చూస్తుండేదే గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ అనమాట. మనకు బస్సు డ్రాప్ చేసింది కదా, అక్కడ నుంచి మేము ఆటోలో ఎక్కేసి ఈ బోటింగ్ పాయింట్కి వచ్చామన్నమాట, బోట్ రైడ్ పాయింట్కి. దీని పేరు వచ్చేసి గండిపోచమ్మ బోటింగ్ రైడ్ పాయింట్. మనం ఇందాక బస్సు దిగిన చోట కొంతమంది డైరెక్ట్గా అక్కడి వరకు వెహికల్స్లో వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ కూడా బోర్డు అవుతారు కొంతమంది. మనం రాజమండ్రి నుంచి బోర్డు అయ్యామన్నమాట. మన ఇష్టం, ఎలా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ బోట్లలో మనం ఏపీ టూరిజం సంబంధించిన బోట్ ఏదని వెతుక్కొని మనం బోట్ ఎక్కాలి. మన బోట్ వచ్చి ఏపీ టూరిజం కాబట్టి మన బోట్కి జెండా కూడా రెపరెపలాడిపోతుంది అనమాట. ఏపీ టీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం అని. ఆ బోటు మనం త్వరగానే కనుక్కోవడం జరిగింది. కనుక్కొనేసేసి మనం బోటు ఇదే అనమాట, మనం చూస్తున్న బోటే. ఈ బోటుకు కూడా ఒక పేరు ఇచ్చారు. ఇక్కడ ప్రతి బోటుకు ఒక పేరు ఇచ్చారు అనమాట. మన బోట్ పేరు వచ్చేసి సర్ ఆర్థర్ కాటన్ అనమాట మన బోట్ పేరు. ఆ బోట్లో మనం ఈరోజు పాపికొండల జర్నీకి ఈ బోట్లో వెళ్తాం అనమాట. ఇక ఈ బోటింగ్ పాయింట్కి మనం గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ అని పేరు అనుకున్నాం కదా. ఈ బోటింగ్ పాయింట్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఈ బోటింగ్ పాయింట్ దగ్గర మనకు కనిపిస్తున్న గుడి అనమాట, గండిపోచ అమ్మవారి గుడి అనమాట. ఈ అమ్మవారి పేరు మీద ఈ బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ అమ్మవారి గుడి ఇప్పుడు పోలవరం డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోతుందని చెప్పేసి అమ్మవారిని ఇక్కడ నుంచి ఈ గుడిలో నుంచి తీసి కొంచెం పైకి షిఫ్ట్ చేశారంట. ఇక్కడున్న స్థానికులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పారు. ఈ అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులతో మనం పాపికొండల బోట్ రైడ్ని ప్రారంభం చేసుకుందాం. దేవీపట్నం మండలం, దేవీపట్నం అనే విలేజ్ అండి. దేవీపట్నం పేరు వినగానే చాలా మంది మన బోట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మరి అందరికీ ఒక ప్రముఖ వ్యక్తి పేరు గుర్తు రావాలి. మరి ఆయన పేరు మీ అందరికీ తెలిసి ఉంటుందని, విప్లవకారుడు, మన్య వీరుడు, విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు.
మరి ఆయన కొల్లగొట్టినటువంటి మరి ఆ టైంలో బ్రిటిష్ నాటి కాలంలో ఆయన కొల్లగొట్టినటువంటి 5 పోలీస్ స్టేషన్లో అండ్ వన్ ఆఫ్ ది మన దేవీపట్నం అని కూడా చెప్పుకోవచ్చు. మిగతా 4 రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, రాజవొమ్మంగి అండ్ 5 దేవీపట్నం. మరొకసారి మన ఇండియన్స్ మన అల్లూరి సీతారామరాజుగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి, ఒకసారి గట్టిగా క్లాప్స్. మంచుతో కప్పబడి ఉన్న ప్రాజెక్ట్ ఒకసారి చూడండి. పోలవరం ప్రాజెక్ట్ అండ్ ఇందిరా సాగర్ గల పోలవరం డ్యామ్ 48 గేట్లతో మరి ఇక్కడ నిర్మాణం కొనసాగించారు. మన బోర్డుకి లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి అందరూ కూడా. అంటే లాంగ్ ఎడిషన్ కనబడతలేదండి, మీరు మొబైల్లో జూమ్ చేసి చూడండి. పోలవరం డ్యామ్ మరి ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తయితే కనుక టోటల్ 270 గ్రామాల నష్టానికి గురవుతాయండి. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చి 200 గ్రామాలు, ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చి మనకి 70 గ్రామాలు, టోటల్ 270 గ్రామాలు నష్టానికి గురవుతాయి. అలాగే స్టార్టింగ్ పాయింట్ మీరు చూసినటువంటి విలేజ్ అని గుంటూరు నుంచి ఎండింగ్ దాకా పేరంటాలపల్లి అనే విలేజ్ దాకా అన్ని కూడా మూలిగిపోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతవాసులు అందరూ కూడా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక సపరేట్ కాలనీ ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ పరంగా ఒక సపరేట్ కాలనీ ఏర్పాటు చేశారు. ఒక ప్యాకేజ్ కింద కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ దేవీపట్నం విలేజ్కి అయితే కనుక మనకి ఒక 2 years బ్యాక్ రోడ్ వే ఉండేది, పవర్ సప్లై ఉంటుంది, ఆర్టీసీ సదుపాయం కూడా ఉంటుందండి. అంటే ప్రజెంట్ అయితే మరి ఈ యొక్క ప్రాజెక్ట్ మరి కంప్లీట్ పూర్తి అవడం వల్ల ఇంకా రన్నింగ్ వాళ్ళంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఓకే, అందరూ కూడా పైన హ్యాపీగా కూర్చోండి. ఎవరిదైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఉంటే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా ఏపీ టూరిజం బోర్డు నుంచి వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? నేను అసలు ఎర్ర కూడా స్టేజ్ వస్తాను, అందరూ కూడా ఒకసారి మాకు గట్టిగా ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా పైకి వచ్చేసి ఓకే సార్. అలాగే మరి ఇక్కడి నుంచి మరి పాపికొండలు మరి వెళ్ళడానికి మరి 2.5 జర్నీ ఉంటుందండి. ఈ జర్నీలో మీరందరూ కూడా ఆ చుప్పలు, ఆ చెట్లు, ఆ మొక్కలు చూసుకుంటే వెళ్ళకన్నా మీ అందరి కోసం మిమ్మల్ని సరదాగా ఎంటర్టైన్ చేయడం మేము వచ్చాం. నెల గురించి సిద్ధం చూస్తున్నారా? క్లాప్స్ కొట్టాలి ఎలా గట్టిగా. సార్ 1 సెకండ్ చూడండి. మన బోర్డుకి రైట్ లో లెఫ్ట్ లో కనిపించే వ్యూ పాయింట్ పాపి హిల్, పాపికొండలు ఒకసారి అందరూ కూడా చూడండి. హ్యాపీగా అందరూ భోజనం కంప్లీట్ అయితే కనుక బోర్డు పైకి వెళ్ళి కూర్చోండి. అలాగే మనకి పేరంటాలపల్లి మన బోర్డుకి ఎండింగ్ పాయింట్ విలేజ్, ఆ టెంపుల్ వస్తుంది. మరి ఈ లోపు అందరూ కూడా త్వరగా లంచ్ కంప్లీట్ చేసుకోండి. మనకి ఒక పాపికొండలో సరిగా చూస్తే కనుక క్రొకోడైల్స్ కూడా ఉంటాయండి, క్రొకోడైల్స్. ఓకే, మన బోట్ రైడ్లో మధ్యాహ్నం లంచ్ అండి. ఒకటి పులిహోర, పప్పు, 2 కర్రీస్, వడియాలు, చట్నీ, వీటితో పాటు మనకు సాంబారు, మజ్జిగ కూడా ఉందన్నమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ, వడ, ఉప్మా, చట్నీ ఇచ్చారు. ఒక టీ ఇచ్చారు మధ్యలో. అన్నీ బాగున్నాయి ఐటమ్స్. అయితే లంచ్ ఎలా ఉందో చూద్దాం. అమ్ముతుంటారండి, మీరు అవి కొనుగోలు చేసి వాళ్ళకి సహాయం చేయండి. ఓకే, 1 సెకండ్. మన బోట్ అయితే కనుక మన 20 minutes కానీ ఎక్కువసేపు ఆగదు. ఎందుకంటే ఈవినింగ్ మనం 5 కల్లా మనం రీచ్ అవ్వాలి. మరి ఈవినింగ్ ట్రైన్స్కి, బస్కి రిజర్వేషన్ చేయించుకుంటారు, మీరు మిస్ అవ్వకూడదు. ఓకే, అందరూ కూడా హ్యాపీగా వచ్చి మరి దర్శనం చేసుకుని తొందరగా వచ్చేయండి. 20 minutes అంటే 20 నిమిషాలు బోట్ ఆగిన తర్వాత మీకు టైం. పిల్లలు ఉన్నారు మరి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే అండి పేరంటాళ్ళపల్లి బోట్ రైడ్ ఘాట్ అన్నమాట. మనం రాజమండ్రి పాపికొండల బోట్ రైడ్ ట్రిప్లో మనకున్న చివరి డెస్టినేషన్ ఇదే అన్నమాట. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనకు శివాలయం ఉంటుంది ఒకటి, మన స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి శివాలయము. ఈ శివాలయంలో స్వామివారిని దర్శించుకునేసేసి
మళ్ళీ రిటర్న్ రాజమండ్రికి అంటే గండిపోచమ్మ బోట్ రైడ్ ఘాట్కి మన బోట్స్ వెళ్తాయి అన్నమాట. అక్కడ నుంచి మనం మళ్ళీ బస్సులో రాజమండ్రికి వెళ్ళిపోవాలి. ఈ శివాలయం దగ్గర ఒక చిన్న నదీ పాయ ఉంటుంది. అక్కడ మనం కాళ్ళు చేతులు కడుక్కొనేసేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సినవి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి శివాలయం దగ్గర. అవి కంపల్సరీ పాటించాలని చెప్తారనమాట. ఫొటోస్ అవన్నీ తీయకూడదు లోపల గుడి లోపల. కాబట్టి మనం బయట నుంచే తీసుకుంటున్నాము. గుడి అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఈ గుడిని. ఇదే మన బోట్. శంభో శంకర, శంభో శంకర. మా యొక్క 13 డేస్ ట్రిప్లో వన్ ఆఫ్ ద హైలైట్ డే ఈరోజు అని చెప్పొచ్చు అనమాట. పాపికొండల బోట్ రైడ్. ఇంతవరకు మేము లైఫ్లో అయితే ఇంత లాంగ్ జర్నీ బోట్ రైడ్ ఎప్పుడు చేయలేదు. ప్రకృతి అందాలు కూడా అసలు సూపర్గా ఉన్నాయి. కొండలు అసలు కొండల మధ్య ప్రయాణం చేస్తుంటే గోదావరి నదిలో చాలా అద్భుతంగా అనిపించింది. ఈ వీడియోలో ఓన్లీ హైలైట్స్ మాత్రమే చూపిస్తున్నాము. పాపికొండల ఫుల్ బోట్ రైడ్ సంబంధించిన ఫుల్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తామన్నమాట. అందులో పూర్తి విశేషాలు మేము ఇవ్వటం జరుగుతుంది. ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని. ఇప్పుడు మన స్క్రీన్‌లో కనిపిస్తున్నవే అండి పోలవరం డ్యామ్ మరియు పోలవరం కాపర్ డ్యాము. ఇప్పుడు ఆ మధ్యలో కొండ ఉంది గదా! కొండకు కుడి పక్కనొచ్చేసి పోలవరం డ్యాము. కొండకు ఎడమ పక్కనొచ్చేసి పాపికొండలు బోట్ రైడ్ ముగించుకున్న మేము గండిపోచమ్మ ఘాట్ దగ్గరికి 6 గంటలకు ఆ ప్రాంతంలో చేరుకున్నాము. అక్కడి నుంచి రాజమండ్రికి బయలుదేరిన బస్సొచ్చేసి మనకు 8, 8:15 ఆ ప్రాంతంలో రాజమండ్రి ఏపీ టూరిజం ఆఫీస్ దగ్గర దింపిందనమాట. అక్కడి నుంచి మేము మన హోటల్‌కి చేరుకునేసాం. నిన్న ఏ హోటల్ అయితే స్టే చేసామో డే 8 రోజు అదే హోటల్‌లో ఈరోజు స్టే చేసాము. లా హాస్పిన్ హోటల్ అనమాట. పర్ డే వచ్చేసి 3,400 రూపీస్ పర్ డే అనమాట ఇక్కడ ఛార్జ్. మన డే 10 జర్నీలో భాగంగా రాజమండ్రి నుంచి బయలుదేరి ధవళేశ్వరం బ్యారేజీ మరియు ఆత్రేయపురంలో పూతరేకులు కొనుక్కునేసేసి వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని దక్షారామంలో శివుని దర్శించుకొని అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని మచిలీపట్నంకి చేరుకోవాలని మన ప్లాన్ అనమాట. ఈ జర్నీ మొత్తము 291 కిలోమీటర్ల జర్నీ ఈరోజు మనకు.
ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్యారేజ్ పేరు ధవళేశ్వరం బ్యారేజ్ అన్నమాట. దీనినే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కూడా అంటారు. రాజమండ్రికి సమీపంలోనే ఉంటుందన్నమాట ఈ బ్యారేజ్. సర్ ఆర్థర్ కాటన్ అనే వ్యక్తి బ్రిటిష్ సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీర్ అన్నమాట. ఈయన 1847 మరియు 1852 సంవత్సరం మధ్య కాలంలో ఈ బ్యారేజ్‌ని నిర్మించడం జరిగింది. ఈ బ్యారేజ్ ద్వారా ఇరు గోదావరి జిల్లాల్లో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తోందనేసి ఒక అంచనా అన్నమాట. ఇది ఈ బ్యారేజ్ దాదాపు 3.5 కిలోమీటర్ పొడవు ఉంటది. 15 అడుగులు ఎత్తు కలిగి ఉంటుందన్నమాట. సముద్రంలోకి వెళ్ళే గోదావరి నదిని ఆపి బ్యారేజ్ కట్టారు. ధవళేశ్వరం బ్యారేజ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అంగళ్ళన్నీ కూడా ఆత్రేయపురం అనే ఊర్లో ఉంటాయన్నమాట. దారి పొడుగునా కూడా పూతరేకుల అంగళ్ళే ఉన్నాయి. డిఫరెంట్ రకాల పూతరేకుల అంగళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ మాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర పూతరేకులు కూడా కొనుక్కోవడం జరిగింది. మేము ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకొనేసి తెప్పించుకుంటా ఉంటాము. బస్సులో ఆయన పార్సెల్ చేస్తాడు. ఆత్రేయపురం పూతరేకులు వరల్డ్ ఫేమస్ అనే విషయం అందరికీ బాగా తెలుసు. అందుకనేసే ఈ అంగళ్ళని ఎంత ఫేమస్ అనేది తెలియజేయడానికే ఈ అంగళ్ళన్నీ కూడా వీడియో తీయడం జరిగిందనమాట. 10వ రోజులో మన ముఖ్యమైన గుడైనటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడి అన్నమాట. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందినాడు ఈ స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఈ పుణ్యక్షేత్రము కోనసీమ తిరుపతిగా ఖ్యాతి కూడా పొందిందనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మూల విరాట్టు రాయితో ఉంటదనమాట. కానీ ఇక్కడ మూల విరాట్ వచ్చేసి రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వామివారు స్వయంభూగా కొలువై ఉంటారనమాట ఇక్కడ. ఈ క్షేత్రం యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. అందువల్ల ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తారని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారనమాట. ఓం నమో వెంకటేశాయ. గారి పేరు, కుటుంబ సభ్యులు అందరి పేర్లు చెప్పుకుని మీ యొక్క మనస్సులో ఏదైతే సంకల్పం ఉందో, ఏ సంకల్పం కోసం అయితే మీరందరూ కూడా స్వామివారికి 7 వారాల దర్శనం కార్యక్రమాన్ని ఆచరించారో ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అస్య జవానస్య గోత్రస్య నామదేస్య సర్వవర్గేస్య సర్వమస్య సముద్రగస్య సముద్రగస్య సర్వాంగవస్య పరివారస్య పేరు విజ్ఞాని ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధిరస్తు. అస్య జవానస్య ఇష్టకామ్యార్థం మనోవాంఛాఫలసిద్ధిరస్తు. అస్య జవానస్య వ్యవసాయాభివృద్ధిరస్తు. అస్య జవానస్య వ్యాపారాభివృద్ధిరస్తు. అస్య జవానస్య సంతానాభివృద్ధిరస్తు. అస్య జవానస్య ఉద్యోగాభివృద్ధిరస్తు. శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షిద్ధిరస్తు. మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తా సుఖినో భవంతు ప్రభవంతు. శ్రీ భూతమేన శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మదక్ష నమస్కారాన్ని సమర్పయామి. ఇదేనండి ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, శివుని దేవస్థానం, శివాలయం. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తున్నది అన్నదాన కేంద్రం అన్నమాట. పూర్వం దక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది దక్ష ఆరామంగా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారిందనమాట. ఈ నిరీశ్వర యజ్ఞానికి తన భర్తకు ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానపడిన పరమశివుని సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమానపరిచినందుకు గాను వీరభద్రుని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడనమాట. అదే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో కూడా ఒకటైన క్షేత్రం ఈ క్షేత్రం అన్నమాట. ఇదేనండి గర్భగుడి ఆలయానికి ప్రవేశము. మనం వచ్చే టైంకి లేట్ అయింది కాబట్టి ఇక్కడ గుడి క్లోజ్ చేసేసారు. 12:30కి టెంపుల్ క్లోజ్, మళ్ళీ 3 గంటలకు ఓపెన్ చేస్తారు. 3 గంటల నుంచి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది అన్నమాట. గమనించుకొని మీరు ప్లాన్ చేసుకోండి.
మన యొక్క డే 10 జర్నీలో భాగంగా చిట్ట క్షేత్రమైనటువంటి నవనారసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి మనం వచ్చాము. ఈ క్షేత్రం బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను పరిహరించుకోవడానికి రుద్రయాగం చేసి ఈ ప్రదేశంలో నీలకంఠేశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని కూడా పేరు ఉందన్నమాట. ఇక్కడ మనకు సముద్ర తీరం దాదాపు 4 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని ఇక్కడ అంటారు. మేము టైం కుదరక మేము వెళ్ళలేకపోయామన్నమాట. మేము వెళ్ళటానికి చాలా సాయంత్రం అయిపోవడం వల్ల వెళ్ళలేకపోయాము. ఇక్కడ ఇక్కడ స్వామివారితో పాటు సమీపంలోని నీలకంఠేశ్వర ఆలయం, ఇతర దేవతామూర్తులు, ముఖ్యంగా రాముడు, అర్జునుడు లాంటి వారు ఈ క్షేత్రాన్ని దర్శించారని కూడా పురాణాలు చెబుతున్నాయన్నమాట. అంతర్వేదిలో 6:30 ప్రాంతంలో బయలుదేరి మచిలీపట్నంకి మేము దాదాపు 8 గంటల ప్రాంతంలో చేరుకున్నాము. ఇక్కడ మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి జీకే గ్రాండ్ హోటల్ అనమాట మచిలీపట్నంలో. ఇక్కడ ఈ హోటల్ పర్వాలేదు, మరీ అంత బాగుందనైతే రికమెండబుల్ హోటల్ అయితే కాదు కానీ ఓకే హోటల్. ఇక్కడ మేము పే చేసిన అమౌంట్ వచ్చేసి పర్ నైట్ 3600 రూపీస్ అనమాట. 3500 చిల్లర పడింది. 3600 అప్రాక్సిమేట్గా అనుకోవచ్చు. మన డే 11 జర్నీలో భాగంగా ఈరోజు మనం మచిలీపట్నం నుంచి శ్రీకాళహస్తికి చేరుకోవాలి. మొత్తం 402 కిలోమీటర్ల ప్రయాణం. ముందుగా మనం మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకొని తర్వాత ఉప్పగుండూరులోని 116 అడుగుల షిరిడి సాయిబాబా వారి స్తూపాన్ని దర్శించుకొని తర్వాత వైకుంఠ ఏకాదశి పండుగ కాబట్టి నెల్లూరు తలపగిరి రంగనాథ స్వామి వారి గుడిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని కాళహస్తికి చేరుకొని పరమేశ్వరుని దర్శించుకోవాలనేది మన యొక్క ప్లాన్ అన్నమాట. ఈరోజు విశేషాలు చూద్దాం. మన 11వ రోజు ప్రయాణంలో మొట్టమొదటి పుణ్యక్షేత్రమైనటువంటి మోపీదేవి పుణ్యక్షేత్రం అన్నమాట. లోకక్షేమం కోసం దక్షిణ దిశలో తీర్థయాత్ర చేసిన అగస్త్య మహర్షి దర్శించిన పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఈ మోపీదేవి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఈ స్థల పురాణం ప్రకారము సుబ్రహ్మణ్య స్వామి వారు తెలియక చేసిన అల్ప దోషానికి పరిహారంగా శివకుమారుడు సుబ్రహ్మణ్య స్వామి పాము రూపం ధరించి పుట్టలో దీర్ఘకాల తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ స్వామివారు శివలింగ రూపంలో ఉంటారు. అది ఇక్కడ ప్రత్యేకత. మామూలు సుబ్రహ్మణ్య స్వామి వారు ఎక్కడైనా విగ్రహంతో ఉంటారు, శ్రీవల్లి దేవసేన సతీ సమేతంగా ఉంటారు. ఇక్కడ మాత్రం శివలింగ రూపంలో స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. అదే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ క్షేత్రంలో పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి, సర్పదోష శాంతులు కలగాలనుకునే వారికి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని కూడా ఈ క్షేత్రం యొక్క ప్రశస్తి. మోపీదేవి గుడి దర్శనం అయిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఉప్పుగుండూరు అనే గ్రామంలో 116 అడుగుల సాయికోటి మహాస్తూపం దర్శించుకున్నాము. ఇక్కడ ఈ స్తూపం వచ్చేసి ఒంగోలుకి దాదాపు 20 కిలోమీటర్ల ముందుగానే వస్తుంది అనమాట. కోస్టల్ కారిడార్ రోడ్లో వస్తుంది అనమాట ఈ స్తూపం. మేము నెల్లూరుకి దాదాపు 11 గంటలు ఆ ప్రాంతంలో చేరుకున్నామండి. వైకుంఠ ఏకాదశి పండుగ కాబట్టి తలపగిరి రంగనాథ స్వామి వారి గుడిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా రష్ ఉన్నింది కాబట్టి 200 రూపాయల టికెట్ తీసుకున్నా కూడా మాకు దాదాపు 3.5 గంటల పాటు దర్శన సమయం పట్టిందనమాట. నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మేము శ్రీకాళహస్తికి బయలుదేరాము. దారి మధ్యలో భోజనం చేసుకునేసేసి కాళహస్తికి దాదాపు సాయంత్రం 5:30 ఆ ప్రాంతంలో చేరుకోవడం జరిగిందనమాట. శ్రీకాళహస్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో ప్రతి గుడి మూసేసి ఉంటారనమాట. కానీ ఆ సమయంలో, గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే అని ప్రశస్తి. అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయం మనకు పంచభూతాలలో ఒకటైనటువంటి గాలిని సూచించే వాయులింగానికి ప్రసిద్ధి చెందింది అనమాట. ఇక శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 ప్రాణులు కూడా శివుణ్ణి పూజించి మోక్షం పొందాయి కాబట్టి ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతారనమాట. శ్రీకాళహస్తిలో మేము నైట్ స్టే చేసిన హోటల్ వచ్చేసి బ్రిగేడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ హోటల్ అండి. టెంపుల్కి దగ్గరగానే ఉంటుంది.
హోటల్ కూడా బాగుంది, నీట్గా మెయింటైన్ చేశారు. మేము స్టే చేసిన హోటల్స్లో ఈ ట్రిప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ 4 మెంబర్స్కి పర్ నైట్ వచ్చేసి 3400 రూపీస్ ఛార్జ్ చేశారు వీళ్ళు. వర్తబుల్ అనే అనిపించింది నాకైతే, రికమెండబుల్ కూడా ఎవరైనా ఉండడానికి. ఈ హోటల్కి అటాచ్డ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది అందులో. మన 12వ రోజు ప్రయాణం వచ్చేసి కాళహస్తిలో మేము ఉదయం 9 ఆ ప్రాంతంలో బయలుదేరామండి బ్రేక్ఫాస్ట్ చేసుకొనేసేసి. ఈరోజు మా ప్లాన్ వచ్చేసి గుడిమల్లంలోని పురాతన శివాలయాన్ని దర్శించుకొనేసేసి, తిరుచానూరులోని అమ్మవారిని దర్శించుకొనేసేసి ఈరోజు రెస్ట్ తీసుకుంటాం అనమాట తిరుపతిలోనే. ఇంకా నెక్స్ట్ డే తిరుమల. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయమే అండి శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం తిరుపతి నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడిమల్లం అనే చిన్న గ్రామంలో ఉందన్నమాట. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందనమాట. అతి పురాతనమైన శివలింగం ఈ గుళ్ళో ఉందనేది ఇక్కడ చెప్తారనమాట. ఈ శివలింగము దాదాపు 1 లేక 2 క్రీస్తు శకం 1 లేక 2 శతాబ్దంలో నుంచి ఉంది ఈ శివలింగం అనేది ఇక్కడ చెప్తారనమాట. తర్వాత వచ్చేసి దీన్ని మన భారత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని నిర్ధారించారనమాట. ఈ గుళ్ళో ఉన్నటువంటి శివలింగం అతి పురాతనమైన శివలింగం అనేసి నిర్ధారించడం జరిగింది. ఈ గుడి చాలా విశిష్టంగా ఉంది. అందరూ తప్పకుండా చూడాల్సిన గుడి అయితే నేనైతే చెప్తానన్నమాట. ఓం నమ శివాయ. గుడిమల్లంలో పరమేశ్వరుని దర్శనం అయిన తర్వాత తిరుచానూరుకి వెళ్ళామండి. తిరుచానూరులో అమ్మవారి దర్శనం చేసేసుకొనేసేసి ఇక మేము తిరుపతిలో తీసుకున్న హోటల్ వచ్చేసి పై వాయిస్రాయ్ హోటల్లో రూమ్ తీసుకున్నాము. ఆ హోటల్లో పర్ డే మాకు 6000 రూపాయలు ఛార్జ్ చేసాము. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకోవడం జరిగింది ఈ హోటల్ని. అందువల్ల 6000 రూపాయలు పెట్టాల్సి వచ్చిందనమాట, విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ వచ్చేసి. ఇంకా ఈ పై వాయిస్రాయ్ హోటల్ వచ్చేసి తిరుపతిలో మన కపిల తీర్థానికి దగ్గరగా ఉంటుందండి. హోటల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, రూమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. తర్వాత ఈ హోటల్లో మనకి మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మేము చాలాసార్లు ఇక్కడ తిన్నాము కాబట్టి 100% రికమెండబుల్ అని చెప్తాను. కాకపోతే కాస్ట్ ఎక్కువ మిగతా హోటల్స్తో పోలిస్తే. అదొకటి చూసుకొని మీరు డిసిషన్ తీసుకోవాలి. మన 13వ రోజు ప్రయాణంలో ఉదయాన్నే సుప్రభాత సేవకు తిరుచానూరుకు వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని తిరుమల వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేసేసి తర్వాత రాత్రికి బెంగళూరు చేరుకోవాలనేది మన యొక్క ఈరోజు ప్లాన్ అన్నమాట. చూద్దాం ఎట్లా జరిగిందనేది. మన 13వ రోజు ప్రయాణం అంటే ఈరోజు జనవరి 1వ తారీఖు అనమాట, ఆంగ్ల నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరంలో మేము మొట్టమొదటి దర్శనం చేసుకున్నది తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. సుప్రభాత సేవకని మేము బయలుదేరాము. కాకపోతే మేము కొంచెం ఆలస్యంగా వెళ్ళటం వల్ల సుప్రభాత సేవ మాకు దొరకలేదు. ఫ్రీ దర్శనం వెళ్ళాం, కానీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది తెల్లవారుజామున. తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో బ్రేక్ఫాస్ట్ చేసుకునేసేసి తిరుమలకు బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి వైకుంఠ ఏకాదశి సంబంధించి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీగా ఇచ్చారు కదా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా. ఆ ఎలక్ట్రానిక్ డిప్లో దాదాపు 25 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నమాట ఎలక్ట్రానిక్ డిప్ కోసం, మొదటి 3 రోజుల దర్శనం కోసము. అందులో కేవలం 176,000 మందికి మాత్రమే అవకాశం దొరికింది. ఆ 176,000 మందిలో మేము కూడా ఉన్నందుకు మాకు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కరుణా కటాక్షం మీద కురిపించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం స్వామివారికి. ఇక వైకుంఠ ద్వార దర్శనానికి వస్తే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమలను అలంకరణ మాత్రం పుష్పాలతో చాలా అద్భుతంగా అలంకరించడం జరిగింది. మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ దర్శనం యొక్క స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు ఆంగ్ల నూతన సంవత్సరం, తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనము, తర్వాత గురువారం రోజు పడడం వల్ల స్వామివారికి అలంకరణ ఉండదన్నమాట. నేను గురువారం రోజు దర్శనం చేసుకుని ఎన్నో ఏళ్ళ తర్వాత ఇది గురువారం దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది మాకైతే. ఓం నమో వెంకటేశాయ. శుభం. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో మా యొక్క 13 రోజుల యాత్ర పూర్తయిందనమాట. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనంతో మొదలైనటువంటి
మా యొక్క టూరు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో పూర్తయింది. ఈ 13 రోజుల్లో మేము దర్శించుకున్న అనేక దేవాది దేవతలకందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా జర్నీనంతా ఇంత క్షేమంగా జరిపినందుకు, దర్శనం చేసుకునే భాగ్యం కల్పించినందుకు. మా మొత్తం జర్నీ యొక్క కిలోమీటర్స్ వచ్చేసి 3771 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగిందనమాట. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ ఈ వీడియో చూసే వాళ్ళకు అంతో ఇంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః, ఓం సాయిరామ్.